మొదటి రాజులు 18:24 తీసి చదివి అండర్లైన్ చేయండి. అది ఆ మాట అండర్లైన్ చేయండి. ఒక్క మాట, నేనైతే యెహోవా నామమును బట్టి అండర్లైన్ చేస్తారా? చేసుకున్నారా? స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. పక్క వాళ్ళతో మాట చెప్పండి ఒకసారి. అదే తెచ్చుకోవాలా, ఎవరు తెచ్చుకోవాలా లేదా ప్రేయర్ సెర్చ్. మళ్ళా చెప్తున్నాను, పక్క వాళ్ళతో మాట చెప్పండి అన్నాను, మీ మాటలు కాదు. డిస్టర్బ్ చేయదని చెప్పండి. ఒరే మీ వెనకాల ఇద్దరు నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరిద్దరే మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, నాకు తెలుసు. కొరికిసుకుంటారు. అందుకే ఇప్పుడు ఏం అనకూడదు మనం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రోషం కలిగిన ఒక దైవజనుడు ఏముందటానికి, ఆయన కారు లేదు, ఆయనకి బంగ్లా లేదు, ఆయనకి స్టేటస్ లేదు. హల్లెలూయా. ఆయనకు టైటిల్ ఆయన పెట్టుకోలేదు. ఆమేన్. టైటిల్ ఆయన పెట్టుకోలేదు. ఆయనకు దేవుని చేత వాడబడ్డడం చూసి గ్రంథకర్తలు పెట్టిన పేరు, సుమారుగా రాజుల గ్రంథం ఎవరు రాస్తారంటే ఎజ్రా రాశారు అనే ఒక నానుడి మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఆయన అంటా ఉన్న మాట ఏంటంటే ప్రవక్త ఈయన. ఎవరంటే ఈయన ప్రవక్త. ఈయనకున్న పేరల్లా ఎదురా అంటే ఒక ఆయన విజిటింగ్ వచ్చాడట. విజిటింగ్ వచ్చిన తర్వాత బంగారం తెచ్చాడట, వజ్రాలు తెచ్చాడట, వస్త్రాలు తెచ్చాడట. తీసుకోరా బాబు అంటే ఆయన అన్నాడట యెహోవా నామమున. ఆయన అన్నాడట, నేను ఎవరి సన్నిధిని నిలుచున్నాను, ఆయన నాకు చాలు. హల్లెలూయా. నువ్వు తెచ్చిచ్చింది ఏది నాకు వద్దు. కానీ వెనకాల చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుని వేకాలు ఉంటారు. ఎవరి పేరు చెప్పుకొని? నా తాత తోపు, మా నాన్న తోపు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈ మాటలు ఆలకించండి. ఏలియా, తిష్బీయుడైన ఏలియా ఎవరైనా ఒక వ్యక్తి దేవుడిని ఎన్నుకున్నప్పుడు ఈ నో నీడ్ టు టెల్ హిస్ ఫోర్ ఫాదర్ నేమ్స్. ఆయనకు ముందున్న తండ్రుల పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని దేవుడు నిలబెడితే, ఈయన నిలబడలేనప్పుడు మీరు పిల్లలకి ఎక్కడైనా గుడ్లకు పంపించడం ఏం చెప్పడం, నా పేరు చెప్పరాని ఎందుకంటారు? ఆడి పేరు సెల్లదు అక్కడ. ఆ పేరు సెల్లనప్పుడు ఎవరు పేరు వాడతారు? స్తోత్రం. తిష్బీయుడైన ఏలియా. ఎవరైనా తిష్బీయుడైన ఏలియా. ఫోర్ ఫాదర్స్ నేమ్స్ లేదు. ఇక అంతకుమించి పుట్టుపూర్వతలు ఎక్కడ కూడా లేవు. కానీ ఆయన అంటున్న మాట, ఆయన క్యార్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే, నేను ఎవరిని సన్నిధిని నిలిచున్నాను. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అడ్రస్ చెప్పాడట. ఏమని అడ్రస్ అంటే, నేను ఎవరి సన్నిధిని నిలుచున్నాను అని అడ్రస్ చెప్పాడట. నా మాట కాకుండానే. ఆమేన్. ఈ రోజు నీతో చెప్తున్నాను, నీకు ఆ ధైర్యము కావాలా, నీకు ఆ రోషము కావాలంటే ఇది పేరులోనో లేకపోతే ముందు వెనకాల తగిలించుకునే వాటిలో రాదిది. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ఎవరిని సన్నిధిని నిలిచున్నావు దానిని బట్టి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎవరిని సన్నిధి నిల్చోనని ఆశపడుతున్నావు? ఈరోజు ఎవరిని సన్నిధిని ఉండాలని ఆశపడుతూ ఉన్నా? నేను మరలా చెప్తున్నాను, చాలా సార్లు చెప్పాను, ఇది ప్రార్థన కాదు అని చాలా సార్లు చెప్పాను. గుర్తుందా అండి? ఆదివారం ఆరాధన ప్రార్థన కాదు, శుక్రవారం ఆరాధన ప్రార్థన కాదు, ఇది విజ్ఞాపన ఆరాధన, ఇది విజ్ఞాపన ప్రార్థన. మిగతా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. నిజమైన బలిపీఠం ఎక్కడ? నీ ఇంట్లో. ఆమేన్. నిజమైన బలిపీఠం నీ సమయములో. చెప్పండి, ఎందులో? గడియాపాలు. ఎందులో? నీ సమయములో. ఆ సమయము సిద్ధపడిపోద్దట. నువ్వు దేవుని దగ్గరికి పలానా టైం అని పెట్టుకొని దాన్ని అలవాటు చేసుకోవడం నువ్వు ప్రారంభిస్తే ఆ సమయము సిద్ధపడుతుంది. అన్నా సమయం సిద్ధపడడం ఏంటి? సమయం సిద్ధపడుతుంది ఎక్కడన్నా? అవును, ప్రభు చెప్పిన మాట ఏంటంటే అది సిద్ధపడే వస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంటే అది ప్రభు చెప్పిన మాటే కదా. గుర్తుందా? ఎవరికన్నా తెలుసా అండి? ఏంటా మాట? రేపటి దినము ఎన్ని గంటలు ఉంటాయి? గంట ఏం చేయాలి, అరగంట ఏం చేయాలి, గడియ క్షణము ఏం చేయాలో అది సిద్ధపరుచుకొని వస్తుంది. హల్లెలూయా. నీ సిద్ధపాటు బట్టి అది సిద్ధపడుతుంది. ఆమేన్. నేను మరలా చెప్తున్నా, రేపు అన్నది ఏమి అన్నది నీ చేతుల్లో ఉంది. ఆమేన్. లోకపరంగా ఒక సామెత ఏంట్రా అంటే, ఈ రోజు నువ్వు ఇప్పుడు ఏం కష్టపడతావు భవిష్యత్తు అదే చూస్తావు.
కాబట్టి ఇప్పుడు బాగా చదువు అని చెప్తారు. నేను కూడా అదే మాట చెప్తున్నా, దేవుని వాక్యాన్ని బట్టి చెబుతున్నా. ఈ రోజు నీ సిద్ధపాటు, రేపటి ప్రదేశానికి ఏర్పాటు. హల్లెలూయా. ఈ రోజు నీ సిద్ధపాటు, రేపటి ప్రదేశానికి, స్థలానికి ఏంటది ఏర్పాటు. నువ్వు ఎక్కడ ఉండాలన్నది ఈ రోజు నీ సిద్ధపాటు. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, ఎవరికైనా బుద్ధి వస్తే చెప్పండి, ఏమొస్తే గడి చెప్పాల చెలి ఏమొస్తే బుద్ధి వస్తే అది వెంటనే మారుతాడా? రేపటి నుంచి మారుతానంటాడా? తప్పుపోయిన కుమారుడు తెట్టాబిడ సర్దుకుంటాను, ఎల్లుండి రిజర్వేషన్ చేయించుకుంటాను, ఆ రోజు వెళ్తాను అన్నాడు. ఏమన్నాడు? అడిగి బుద్ధి రాగానే ఏం చేశాడో బ్రతుకు మార్చుకున్నాడు. ఆమె ఈరోజు నువ్వు ఈ రోజే కానీ వాక్యం వెంట ఉండగా ప్రభువుని ఈ విషయంలో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలా? వెంటనే బుద్ధి మార్చుకోవాలి. చెప్పండి, ఏం మార్చుకోవాలా? కొరే మీకు ఇద్దరికి నేను ఎన్నిసార్లు చెప్పాను, ఉదయాన్నే లేవాలి, ఎన్నిసేపు లేవుతున్నారా? మార్చుకున్నావా? అరే నువ్వు మార్చుకున్నావా? గడి గడికి బట్టలు మారుతారా? హల్లెలూయా. తల్లులు కొంటారు, నాన్న నువ్వు బందలో స్పెషల్గా కనబడాలి, ప్రార్థనలో స్పెషల్ వద్దు మనకి. ఆమేన్. జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యము నీ యొద్దకు వస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి లాజరు, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ధనవంతుడు దూరంగా ఉన్నప్పుడు వారి మాటల్లో గొప్ప విషయం దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే, అయ్యా చచ్చినోడు లేచి వెళ్ళి వాక్యం చెప్తే నా అన్నదమ్ములు అందరూ మారిపోతారు. దేవుడు ఏమన్నాడట? మోషే వంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పితే మారనప్పుడు ఇంకొకడు లేచి వెళ్ళి చెప్పినా చెప్పండి. అంటే మోషే వంటి వారంటే మోషే ఏమి ఇచ్చాడరా? వాక్యం ఇచ్చాడు. అవునా? మోషే ఏం తీసుకొచ్చాడు? మోషే వంటి వారు అన్న మాటకు అర్థం మోషే లాగా వాక్యాన్ని దేవుని దగ్గర విని చెప్పే వాక్యాన్ని. ఆమేన్. మొన్న నేను యోహాన్ని తీసుకొని షారోను బుక్ స్టాల్కి వెళ్ళాం. ఎవరిని తీసుకున్నాండి? యోహాన్ తీసుకున్నాం. షారోను బుక్ స్టాల్కి వెళ్తే మనోడు పుస్తకం ఎలా పైకి లేపుతా ఉన్నాడు, అది చూస్తా ఉన్నాడు. నేను అన్నాను, నువ్వు బైబిల్ చదువుతానంటే నీకు కొనిచ్చేస్తాను అయ్యా. ఏంటిది? నీ బైబిల్ చదువుతానంటే నీకు కొనిచ్చేస్తాను అని. సరే, ఆ తర్వాత చెప్పాను, మరి చాలా పుస్తకాలు నేను నెత్తుకుంటున్నాను. ఒరే బాబు, ఇందులో ప్రసంగాల పుస్తకాలు ఉంటే నువ్వు తీయక, 100 ఉద్యోగ ప్రసంగాలు నువ్వు తీయొద్దు అలాంటి. నేను ఒక బుక్ పేరు చెప్పాను, ఆ బుక్ తీసుకో చాలా అన్నాను. మిగతా ఏమీ తీయొద్దు అని చెప్పి నెతుకుతున్నాను. చాలాసేపు ఇచ్చిందో బాగుండి ఎదిగాం. ఆవిడ లిస్ట్ కూడా రాసుకొని ఆ పేరు అది తీసుకొని, రైటర్ పేరు అది తీసుకొని నేను ప్రారంభించింది. దేవుని స్తోత్రం, బుక్ అయితే దొరకల. అందులో ఒక పుస్తకం పేరు అన్నాడు, 100 ఉద్యోగ ప్రసంగాలు ఉంటాయి. ఎన్నుంటాయి? మోషే వంటి సేవకులు చెబితే విన్నప్పుడు అని అన్నారు. ఆమేన్. మరి మిగతా సేవకులు చెప్పినప్పుడు గురించి చెప్తున్నాను. మోషే వంటి సేవకులను దేవుడు ఎందుకన్నాడంటే, మోషే కొండ మీద ఇనేవాడు, కిందకు వచ్చి చెప్పేవాడు. దేవుని దగ్గరికి కష్టం వస్తే దేవుని దగ్గరికి అయ్యా అని ఏడ్చేవాడు. అడుగు దాటలేదు తన జీవితం మొత్తం ఒక్కసారి తప్ప. మోషే విషయం దేవుడు చెప్పిన, సాత్వికుడు నా మాట దాటడు అని చెప్పాడు. నా మాట ఏం చేయడు? ప్రతి దానికి అడ్డు వాక్యం అడ్డుచ్చి పడిపోయిందట. ఆయన ఏది చెప్పాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఆయన ఏం చెప్పంటే, అయ్యా ఇస్రాయేల్ ప్రజలు చచ్చిపోవాలి, చంపేయడానికి రెడీ అయిపోతున్నారు ప్రభువా, ఈ మాట చెప్పు. ఇది ఆయన పద్ధతి. అప్పుడు దేవుడు అన్న మాట అంటే, మోషే అంటే మోషే పేరు కాదు, హల్లెలూయా, క్యారెక్టర్. ఏంటది? మోషే పేరు కాదు, క్యారెక్టర్. మోషే లాంటి వారు చెప్పినా వినరు అని. ఆమేన్. మనం వినుదుము గాక. చెప్పాలా? మనము వినుదుము గాక, మనం మార్చుకుందుము గాక. హల్లెలూయా. మరలా చెప్తూ ఉన్నాను, చాలా సందర్భాల నుంచి వాటి మరలా చెప్తూ ఉన్నాను, ఆలకించండి. నీకు తెలిసిన వాక్య భాగం అయి ఉండొచ్చు. ఏంటది? కానీ ప్రభు నీకు చెప్తున్నాడంటే అర్థం, అందులో నువ్వు సరి చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది అని అర్థం. హల్లెలూయా. అందులో ఏముంది? సరి చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అర్థం. ఆమేన్. కాబట్టి మీరు విషయాల్లో నేను చెబుతున్నాను, ఈ శ్రద్ధగా ఆలకించండి. నేను ఇంకా వాక్యంకి వెళ్ళేస్తూ ఈరోజు వినండి. వాక్యం వింటా ఉన్నప్పుడు శ్రద్ధగా ఆలకించండి. నీతో ప్రభు మాట్లాడినప్పుడు నో నీడ్ టు క్వశ్చన్. నేను చెప్పాను, మీకు ధైర్యంగా చెప్పాను మాట. ఏమనంటే, ఇది ప్రభు నాకు మాత్రం బయలుపరిచిందని నేను చెప్పను.
ఆమేన్. ఖచ్చితంగా ఆ వాక్యానికి ఆధారము, దాని అడ్రస్ అన్ని మీకు ఇస్తానంటే రెఫరెన్స్ పరీక్షించండి. ఇది వాక్యానుసారమే అని అనుకున్నప్పుడు దాన్ని మాత్రమే అనుసరించండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ యొక్క వాక్య భాగంలో వెళ్ళే ముందు ఇంకొక హెచ్చరిక. మరి ఎవరైనా మీరింటున్నప్పుడు లక్ష్మమ్మ గారు చెప్తున్నారు, ఆలకించండి, అందరూ కూడా ఆలకించండి. ఇంట్లో సెల్లో చాలా వాక్యాలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అవునా? మనం నేను వినేస్తాను అని లైట్ తీసుకోకండి. ఎందుకు చెప్పనండి? దైవజనుడు KDSI గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు నేర్చుకోవాల్సింది ఇంకా లేదు అన్నప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడా దేవుడు? ఉన్నామంటే ఉందని అర్థం. ఏముంది? నేర్చుకోవలసి ఉందని అర్థం. హల్లెలూయా చెప్పండి. ఏముందని అర్థం? నేర్చుకుంటారా? వీళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకోకపోతే తల్లిదండ్రులను ఏం చేస్తారు? అయ్యారు చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా పిల్లడు సరిగా చదవట్లేదు, ఎంత ఫీజులు కడతాను, ఏం చెప్తాను, గొడవలు ఆడేస్తారు. అవునా? మందిరం ఫ్రీగా వస్తుందని అటు బైబిల్ చదవకపోతే ఏమంటారు? హోంవర్క్ చదవకపోతే హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారా? ఒక్కంటే దాన్ని కొడతారు. బైబిల్ చదవకపోతే అది 70 ఏండ్ల బతుకు. హల్లెలూయా. ఇది నిత్యం. ఇది ఎంత కఠినంగా ఉండాలా, ఇంకెంత కఠినంగా ఉండాలా? అనేక మంది బైబిల్ ఎక్కడ ఎడుతాయి. ఇగో మీ అయ్యగారు కూడా ఆ బలిపేట మీద ఆ బైబిల్ పెట్టారు, క్లాత్ ఎగర కొన్నారు. హోంవర్క్ చెయ్యకపోతే తోలు తీసేస్తారు, మార్కులు తక్కువ వస్తే చిత్త కొట్టేస్తారు. అటు నరకానికి వెళ్ళిపోవడానికి హ్యాపీగా సంకలు గుద్దుకుంటే తలగడేసి పడుకొని చెప్తారు. మార్చుకోండి. ఆమేన్. మీరు ఇందాక అన్నారు, ఏం చేయడానికి వస్తానన్నారు? గట్టి చెప్పాలా? నేర్చుకోవడానికి. ఏంటట? ప్రభు ఏం చెప్పాడమ్మా ఇప్పుడు వరకు? చెప్పాడా? స్తోత్రం చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఆ మాట మరలా చదవండి. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి. ఏ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాడట? మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారట? వారి ఇష్టానుసారమైన దేవతలను బట్టి, వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళకి నచ్చినవి, నచ్చిన పద్ధతులు, నచ్చిన క్రమాలు, నచ్చిన ఆరాధనలు నిన్ను అడుగుతున్నాడు దేవుడు. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? పిఠాపురం ప్రార్థనకు వెళ్ళిన తర్వాత నైట్ ప్రార్థనకు వెళ్ళానని చెప్పాను కదా పెద్ద ఆయన చూస్తే నాకు అనిపించింది 80 సంవత్సరాలది దేవుడు ముందుగా కొంచెం నేర్పించాడు అనిపించింది. ఆయన 83 సంవత్సరాలు అట. ఎన్ని సంవత్సరాలు అండి? 83 సంవత్సరాలు. 13 ఏట రక్షింపబడ్డ తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా ప్రతి నెల మొదటి మంగళవారం రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన సేవకులు పెడతారట ఆయన. అప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి జరుగుతుందట. హల్లెలూయా. నేను ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఆశ్చర్యపోయానంటే, వీలో చాలా మంది చేసే ఒక పొరపాటు, ప్రభువు గుంపును అడగడు. చెప్పండి, ఏం అడగడు? గుంపును అడగడు. గుంపులోనికి వెళ్ళడానికి ముందు ప్రతి వ్యక్తిని సింగిల్గా దర్శిస్తాడు ఆయన. సింగిల్గా దర్శిస్తాడు. నేను మరలా చెప్తున్నాను, సింగిల్గా దర్శిస్తాడు. ఒక ట్రైన్ ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఆ ప్రమాదంలో ఒకేసారి ట్రైన్ భోగి డైరెక్ట్గా కాలువలో పడి ఉండొచ్చు. 20 మంది ఒకేసారి చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకేసారి చనిపోయారు కదా అని ఒకేసారి ఏమన్నా ఆయన ప్రతి దానికి కూడా ఒక్కొక్కరిని ఏం చేస్తాడు ఆయన? నిలబెట్టినానా, మరి ఇంతవరకు ఏం చేస్తావు? ఇంతవరకు ఏం చేస్తావు? ఒక్కొక్కరిని దర్శిస్తాడా? విడివిడి అంటే అందరిని కలిపి గుంపే కదా, ఒకే కేసు అంటాడా? కాదు కదా, కాదు కదా. ఈ ప్రభు నీతో చెప్తున్న మాట అది. నిన్ను గుంపులోకి నెట్టే ముందు, పరిశుద్ధుల గుంపు, పాపుల గుంపు అని ఆ గుంపులోకి నెట్టే ముందు హీ ఎన్కౌంటర్డ్ యూ డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తాడట. అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పెద్ద ఆయన, లోకములో 2 బోధలు ఉన్నాయి. యేసు బోధ, మెప్పు బోధ. చెప్పండి. యేసుని ఎందుకు చంపారు? యేసుని ఎందుకు చనిపోయారు అన్నది. ఎందుకు చంపారు? బోధ నచ్చకే. ఈ బోధ వేరేగా ఉంది, ఈ బోధ సపరేట్గా ఉంది, ఈ బోధ చాలా తేడాగా ఉంది, ఈ బోధ బోధిస్తే మనకేమీ కూడా రావు. దేవుడు ఏమన్నాడు? నువ్వే మందిరం అన్నాడు. మందిరానికి వచ్చే కానుకలు ఏమైపోతాయి?
అయిపోతాయి. యాజకుల పని కర్రీ అయిపోతుంది. సో దేవుడిని విషయంలో ఏది పట్టుబట్టాలా, ఏది తప్పు పట్టాలా జాగ్రత్తగా వెతికి ఆయనను పట్టుకొని ఆయన మీద దోషారోపణ చేసి చంపడం జరిగింది. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట యేసు బోధ ఉంది, మెప్పు బోధ ఉంది. మెప్పు బోధ చక్కగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఖండన ఉండదు. ఎందుకంటే అదే పడి. కానీ యేసు బోధట ప్రాణంగా ఉన్నాడట 3.5 సంవత్సరాలు. ఒక ఆయన, ఎవరైనా పేతురు గారు. ఎంత ప్రాణం అంటే ఇంట్లో అందరినీ అన్నింటిలో వదులుకుని ఏ సరికథలు పరిగెట్టాడట. 3.5 సంవత్సరాలు నాతో పాటు కష్టంలో, సుఖంలో, బాధలో, తిండిలో ఉన్నా లేకపోయినా అన్నీ నా దగ్గర ఉన్నాడు కదని యేసయ్య దగ్గర ఉన్న పేతురు ఒక్కసారి తప్పు చేశాడట. సాతానికి అవకాశం చేసాయా, నీకు ఇది దూరం అవునుగా కనగానే క్షమించాడని. ఏమన్నా పేతురు ఏం కాదు ఈసారికి, నువ్వు అట్లా అనుకోకు అని అన్నాడా? వెంటనే అంతమందిలో సాతానా వెనక్కి పో అన్నాడు. ఎందుకు? తప్పును సహించదు యేసు బోధ. హల్లెలూయా. తప్పును సహించదు. యేసు బోధ గాయపరుస్తుంది. ఆమేన్. ఖచ్చితంగా తప్పు అని అనగానే గాయాన్ని కలగజేస్తుంది. అవును నేను తప్పు చేశాను అని ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ. అది ఆయన పని. హల్లెలూయా. లాస్ట్ వర్కౌట్ ఉంటుంది. ఏంటో వర్క్? ఆయన వద్దకు ఒప్పుకొని రావడం నీది. ఆమేన్. వాక్యము విన్నప్పుడు ఎప్పుడు కూడా అంటే సర్దుకు పోకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు అంటారా? ఏమా నోరు లేదా? నిన్నే వాక్యం విన్నప్పుడు ఏం చేయకూడదు? ఏం చేయాలి మరి? సరి చేసుకుని వెళ్ళాలి. ఏం చేయాలి? ఎందుకు వస్తున్నారా శుక్రవారం పూట? ఎందుకు వస్తున్నారు ఆదివారం పూట? గృహకోడికు ఎందుకు ఇవన్నీ అంటే రీజన్ ఒకటి ఉంది. ఏంట్రా అంటే సరి చేసుకోవడానికి, సర్దుకుపోవడానికి కాదు. హల్లెలూయా. ఆ రీతిగా సర్దుకుంటూ వెళితే ప్రభు నామ మహిమను నీ జీవితంలో, నీ ఇంట్లో చూపిస్తాం మొదట. ఆమేన్. ఎక్కడ? తర్వాత అది జరిగింది. హల్లెలూయా. వినండి, దేవుని యొక్క మాటలో ఆయన చెబుతా ఉన్నాడు, నేనైతే అని అన్నాడు కదా. నేనైతే అన్న ప్రశ్న ఆయన వద్దకు వచ్చింది, ఏలియా వద్దకు వచ్చింది. ఈ నేనైతే అన్న మాట చెప్పడానికి ఏంటి దూరం అయిపోయాడు తెలుసా అండి? నేనైతే అన్న మాట చెప్పుకోవడానికి కుటుంబానికి దూరం అయిపోయాడట ఆయన. నేనైతే అని ధైర్యంగా చెప్పడానికి ఏం దూరం అయిపోయాడు? కుటుంబానికి దూరం అయిపోయాడు. మరి అప్పటి వరకు పోషణాధారం ఏం చేద్దాం నాకు తెలియదు. పోషణాధారానికి దూరం అయిపోయాడు. ఎందుకురా అంటే రాజు తరవడం మొదలు పెట్టాడు. లేవడం, పిలవడం. దేవుడు అన్నాడట, ఏలియా ఆయన దగ్గరికి వెళ్ళు, రాజు దగ్గరికి. అయ్యా రాజు కేవలం ఒక ప్రాంతం మీదనా, తన దేశమంతటి మీద రాజా? అంతే కదా, దేశమంతటి మీద రాజు. దేశంలో ఆయన ఎక్కడ ఉండాలన్నా సరే రాజుకు తెలుస్తుందో తెలియదా? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి నేను ఎవరి సన్నిధి నిలుచున్నానో ఆ దేవుని తోడు నేను చెబుతా ఉన్నాను, నా మాట కాక వర్షం గాని మంచు గాని ఇక్కడ పడదు అని చెప్పి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోగానే దేవుడు అన్నాడట, పో ఖైరీదు దగ్గరికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళొచ్చుగా, తీసిపీలి కదా. ఆ ప్రాంతంలో ఆయనకి తల్లిదండ్రులు, సహోదరులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఉండొచ్చు కదా. అక్కడికి లేదు. వెంటనే ఎవరు తరవడం మొదలు పెడతాడు? రాజు తరవడం మొదలు పెడతాడు. నేనైతే అన్న మాట అనడానికి ముందు ఆయన కుటుంబానికి దూరం అయిపోవాల్సి వచ్చింది. అది ప్రభువు నడిపించాడు. హల్లెలూయా. కుటుంబానికి దూరం అవడం. హల్లెలూయా. నేనైతే అనే మాట ఆయన చెప్పడానికి, నేనైతే ఇశ్రాయేలు ప్రజలట బయలుదేవతలు చేస్తున్న, అష్టారుత దేవతలు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజలకి, అక్కడున్న వాటికి, ఆ యొక్క హడావిడిలకి అబ్బాబ్బా ఇదేదో బాగుందని ఒక అంత రవ్వ ఎలా వెళ్ళిపోదాం అనుకునేటప్పటికీ మనం ఇశ్రాయేలు కదా, మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు, మన పితరులు నేను మోషేతో మాట్లాడాడు, ఇలా వెళ్ళొచ్చా అన్న డౌట్. ఓ పక్కన ఎలా ఉంది, అబ్బాబ్బా వెళ్ళిపోతే బాగుంది ఇక్కడికి. ఇంకో పక్కన ఎలా ఉంది, మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు. ఈ సందేహంలో, డైలామాలో ఉండిపోయారట. అదే నిజమైన దేవుడేమో, ఎందుకంటే ఈ దేవుడు చాలా రోజులైంది మాట్లాడి, ఈ దేవుడు చాలా దినాలు అయిపోయింది మాట్లాడి, ఈ దేవుడు కార్యం జరిగించి చాలా రోజులైపోయింది, అదే నిజమైన దేవుడేమో అని అడుగు ముందుకు వేయడానికి వారు సతమతం అవుతూ ఉన్నారు. ఆ పరిస్థితులు దేవుడు ఒక్కడిని లేపాడట. ఆ ఒక్కడు అన్నాడట, నేనైతే. హల్లెలూయా. నేనైతే కారు ఇస్తాడని రాలా. ఆమేన్. నేనైతే బంగ్లా ఇస్తాడని రాలా. నేనైతే పరుగుని ఇస్తాడని రాలా. నేనైతే ఇది ఇక్కడ తీసేసి గుడి దగ్గర పెడతాడు రాలా. నేనైతే అన్న మాటకు ముందు అన్ని పోయాయి దానికి. హల్లెలూయా. అన్ని పోయాయి. చెప్పగలవా నువ్వు ఆ మాట ఈరోజు ప్రభు సన్నిధిలో నిలబడి, నేనైతే అని? ఆయన అన్నాడు, అయ్యా ఖైరీదు వాదిరిపోతే పర్లేదా అని పోయాడు. నోటి మాట పాపం అయ్యింది. ఏమైంది? నోటి మాట పాపము శాపం అయ్యింది.
నా నోటి మాట కాక ఆకాశం నుండి గాని వర్షమే గాని మంచే గాని కురదన్నాడు. ఇప్పుడు ఆ రెండు కురవకపోతే ఎండ విపరీతం కురుస్తుంది కదా. ఎండ విపరీతం కురిస్తే ఏమైందంటే కేరితు వాగు యెహోవా నువ్వు పలకమన్నావు, నేను పలికాను, బుద్ధి తక్కువైంది. ఏం చేయను, నా పరిస్థితి ఏంటి ప్రభువా, నా బ్రతుకేంటి? అట్లా కాదు, ఆయన ప్రార్థన అలా చేయలేదు. నీళ్లు నిండిపోతూ ఎండిపోతూ ఉన్న ఆ ఒక్క క్షణంలో ప్రభు అన్నాడా, సారేపదు విలువరాటికి వెళ్ళు. అది ఇశ్రాయేల్ దేశము కాదు. హల్లెలూయా. దాని పక్కన ఇశ్రాయేల్ దేశం కాదు, అది దాని ప్రక్కన దేశానికి వెళ్ళిపో. మరి అప్పుడు వరకు ఎక్కడ కదలొద్దు అన్నాడట? దేశం కదలొద్దు. అప్పుడు వరకు ఏం కదలొద్దు? దేశము కదలదని వీల్లేదు, ఉండు. దేశంలో ఏమైనా ఇబ్బంది వచ్చింది అప్పుడు ఆయన బయటికి తీసుకెళ్ళాడు. అయ్యా ఎవరింటికి వెళ్ళను? హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళను? ఈయన లేపాడట. సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ దిగుతారు? అలా ఎక్కడైనా ఊరు వెళ్ళారు, ఎక్కడ దిగుతారు? మంచి, అంతేనా? సో గవర్నమెంట్ కాబట్టి మా ఏరియాలో అయితే ఐబీ బంగ్లా అంటారు. అందులో ఇప్పుడు మీరు హోటల్లో చూస్తున్నవన్నీ ఉంటాయి. మంచి రూము, మంచి బెడ్, 2 సాలగాళ్ళు, హీటర్. మా ఊర్లో ఖచ్చితంగా ఉండాలి అది. సో అటాచ్డ్ హీటర్ పైన ఉంటుంది. శుభ్రంగా చాలా చక్కగా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ దిగితే అందులో దిగుతారు. సౌలు పౌలుగా మారక ముందు, ఆయన పేరు సౌలే కదా, ఆయన ఎంప్లాయీ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి లెటర్స్ తీసుకున్నట సిరియా దమస్కు నగరానికి వెళ్ళాడట. హల్లెలూయా. దమస్కు నగరానికి వెళ్తే ఆయన ఎక్కడ దిగుతాడు చెప్పండి? అడ్రస్ ఎక్కడ దిగుతాడు? నువ్వు నేను ఎలా దిగుతాడా? ఏమండి సార్, ఎలాంటి దాంట్లో దిగుతాడు? మంచి లగ్జరియస్ హౌస్, రిచ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారి గృహాల్లో అని దిగుతాడు. ఆ గృహం విషయంలో ఆ యొక్క పౌలును రక్షించడానికి దేవుడు ఎవరినైతే నిలబెట్టాడో అననీయాను అన్నాడట, యోధా వారి వెంట తిన్ననని వారి వీధిలో అక్కడ ఉన్నాడు. పౌలుకి దేవుడు అడ్రస్ ఇవ్వక ముందు ఆయన అడ్రస్ అది. ఆ తర్వాత అడ్రస్ ఏమైంది తెలుసా అండి? అరణ్యం పోయాడట. ఆమేన్. ఆ తర్వాత అడ్రస్ ఏమైంది? అరణ్యానికి పోయాడు. దేవుడు దర్శిస్తే, ఆమేన్, దేవుడు దర్శిస్తే నీకు మొదట ఇచ్చే ముందు మొత్తం ముందు తీసేస్తాడు. నువ్వు కంగారు పడిపోవద్దు, దిగులు పడిపోవద్దు. నేను మరలా చెబుతా ఉన్నాను, ఎందుకంటే నేనైతే అన్న మాట నీ నోట అనిపించడానికి. హల్లెలూయా. నేనైతే అన్న మాట నీ నోటి నుంచి రావడానికి దేవుడు అన్ని పనులు చేస్తాడు. ఈయన ఎక్కడ పంపాడంటే దేవుడు అనుకోడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, మొత్తము నోటి మాటతో చేస్తున్న దేవుడు. సరే పోతు ఊర్లోకి వెళ్ళమన్నాడు. అక్కడ మోతుబరి ఇంట్లోకి వెళ్ళమంటాడేమో, ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్ళమంటాడేమో. కాదు, ఎక్కడికి వెళ్ళాలట? భర్త ఉన్న ఇంటికి వెళ్ళమన్నా క్షేమంగా ఉన్నాడు. ఏమాట? దూరండి. అయ్యా ఆవిడే చెప్పండి, ఈ కరువు మొత్తం అంతా వ్యాపించిందట. తినడానికి ఆవిడికి తిండి లేక ఉన్న ఆఖరి పిండితో కొంచెం రొట్టె చేసుకోవడానికి వెళ్ళిపోతుంటే ఆ రొట్టెను కూడా ప్రభు అన్నాడట, ఇల్లు అడుగు. మనకేమనిపిస్తుంది అంటే, అయ్యా నేనున్న స్థితిలోంచి అక్కడికి వెళ్తున్నా, ఆవిడికి నేను ఏదన్నా పెట్టాలా? నేను ఎలా తీసుకుంటాను ఆవిడ దగ్గర? అది కదా. కానీ ప్రభు అంటారన్నమాట, నువ్వు తీసుకుంటే నీకు ఆశీర్వాదం. చంపుకోవాలా లేదా ఆ మాటని? తను ఏమైపోవాలా? చంపుకొని, అమ్మా మొదట నాకు మొక్కెట్టు, అయ్యా నా కొడుకు ఎట్టుకోవాలి, మొదట నాకు చిన్న పంచి తీసుకురా. ఆ తర్వాత ఆయన అన్నమాట, కరువు ముగిసేటంత వరకు నీ ఇంట్లో ఏమవ్వదు, తొట్టులో పిండి అవ్వదు, బుడ్డలు నూనె అవ్వకుండా చేస్తా. ఎంత నేర్పించాడండి దేవుడు. మీ నాన్నలు ఇంటికి పూట తినిసిరా అన్నాడు ఆయన. నేను ఎక్కడి నుంచి బయట తీసుకొచ్చిన మళ్ళీ అక్కడికి వెళ్ళిపో అన్నాడు ఆయన. ఈరోజు నేను మరలా చెబుతున్నాను, ఈ మాట వాడుతున్నా. ఖచ్చితంగా నువ్వు దేవుల్లో నిలబడదామని ఒక నిర్ణయం తీసుకుని ఒక పనినో లేకపోతే మరొకటి నువ్వు వదులుకొని వెనక్కి వచ్చిన తర్వాత, అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుల్లో నిలబడడం కష్టం అవుతుంది, ఆయనతో నడవడం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఏం చేయడం మొదలు పెడతామంటే, ఏదైతే కక్కేమో నాకు వద్దు అని తిరిగి అడిగి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? సామెతల గ్రంథంలో రాయబడి అనమాట, కుక్క తన వాంతికి ఆశపడ్డట్టు. దేవుని యొక్క సిస్టమ్ వేరు. ఆమేన్. నేను చెబుతున్న ప్రతి మాటను ఆ వచనపు వాక్య బాగానే రాసుకోండి, అది ఎదుర్కొన్న తర్వాత. కుక్క తన వాంతికి ఆశపడ్డట్టు ప్రభు అలా చేస్తాడని ఆయన మీద ఆధారపడి ఆయన అన్నాడు, నీ తా నాన్నల ఇంటికి వెళ్ళి కాసేపు తినేసరా. ఏం అల్లదు, అక్కల ఇంటికి ఏమి అల్లదు. ఎక్కడికి వెళ్ళమన్నట్ట? దేశం విడిచి బయట. భయ్యా ఎక్కడికి వెళ్ళవు? సారే పోతే. అయ్యా ఎవరింటికి వెళ్ళావు? ఒక విధవరాలు ఉంటుంది, ఎల్లు ఆవిడతో మాట్లాడు. హల్లెలూయా.
తన్ను తాను చంపుకొని అన్ని ప్రభు కోసం నిలబడతా ఉండగా అక్కడ పోషించాడట దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను నీతో చెప్తున్నాను, నేనైతే అన్న మాటకు ముందు ఎంత ఉంది బాధ. హల్లెలూయా. నేనైతే ఏం చేస్తావు దేవుని కొరకు? నేనైతే నువ్వేం చేస్తావు దేవుని కొరకు? ఇప్పుడు అదే మాటను అమ్మా నా వైపు చూడండి అందరూ కూడా. మిమ్మల్ని దేవుడికి రాత్రి వచ్చి నువ్వైతే ఏం చేస్తావు అని అడిగితే ఏం చెప్తావు? చెప్పండి. సమస్తము నీకే ప్రభువా. ఈ డబ్బులు మాత్రం కాదయ్యా, సమస్తం నీకే ప్రభువా. అయ్యా ఈ టైం అయితే కాదు ప్రభువా, సమస్తము నీకే ప్రభువా. అయ్యా నా పిల్లోడంటే వద్దు ప్రభు, వాడు ఉండాలి. ఏంటంటావు? నువ్వైతే ఏం చేస్తావు ప్రభు నిన్ను అడుగుతాడు కదా, ఏం చేస్తావు నువ్వైతే? ఈ టైం అసలు కుదరదు ప్రభువా. నువ్వైతే ఏంటి? నువ్వైతే ఏంటి? ఏం చేస్తావు? ఏలియా అన్నాడు, నేనైతే. ఆమేన్. లోకమంతా వైపు వెళ్ళిపోయింది, లోకమంతా అటువైపు తిరిగిపోయింది. ఇశ్రాయేలీయులందరూ అటువైపు తిరిగిపోయారు. ఇశ్రాయేలీయులందరూ బయలు బాగుందని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులందరూ ఆరాధన బాగుందని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులందరూ అబ్బాబా కొత్తగా బెలే చేస్తానని వెళ్ళిపోయారు. కానీ ఏలియా అంటున్నాడు, ఐ విల్ స్టే ఇన్ ద ఏన్షియంట్ వేస్. పురాతన మార్గాల్లో నేను ఉంటా, ఆ పురాతనమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తా, ఆ దేవునితో నేను కలిసి నడుస్తా, నేను బయటకు అడుగు వేయనన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దే ఇన్వెంట్ న్యూ థింగ్స్. క్రొత్తవి కనిపెట్టారు, క్రొత్త పద్ధతులు నేర్చుకున్నారు, క్రొత్త అలవాట్లు నేర్చుకున్నారు. కానీ నేను చెప్తున్న మాట ఆలకించు. ఏలియా అన్నాడట, నేనైతే. ఆమేన్. కొత్త పద్ధతులు నేర్చుకున్నారు. ఏంటో పద్ధతులు? నేను చెప్తాను మాట ఆలకించండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో పద్ధతులు అంటే, వాళ్ళు తమ దేహాలను సాయంత్రం వరకు గాయపరుచుకున్నారట. ఎప్పటి వరకమ్మా? కత్తులతో బ్లేడ్లతో ఏం చేసుకున్నాడు? గాయాలు పరిచేసుకున్నారట. దేవా నన్ను రక్షించు, దేవా మమ్మల్ని చూడు, దేవా నీ అగ్ని ఇక్కడ దించు అంటూ, ఓ బైలా అంటూ. కొత్త పద్ధతే కదా. ఇశ్రాయేలు నేర్చుకున్న పద్ధతి ఏంటి? నేను మరలా చెబుతున్నాను, దోజు దే అంటే ఆ సమయములో అక్కడ ఉన్న వారందరూ ఇశ్రాయేలీలే. ఎవరు వాళ్ళు? కానీ ఏ దేవుడిని ఆరాధిస్తున్నారట? నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? క్రైస్తవుడివే. హల్లెలూయా. ఎవరు నువ్వు? ఇది క్రీస్తు మనకే. ఆమేన్. ఇది క్రీస్తు మనకే. హల్లెలూయా. నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావా? క్రీస్తుకు పైన ఫోటో వేసి ఆరాధిస్తున్నావా? హల్లెలూయా. నీ ఇష్టం ఇదేనా? నీ ఇష్టం ఇదేనా? ఏమ్మా ఒకసారి ఆలోచన. నీ ఇష్టం ఇదేనా? ఇంకో ఇష్టాలు ఏమైనా ఉన్నాయి నీకు? నా మనస్సు నిండా ఎవరు ఉండాలని కోరుకోవాలి, అది ఆయనకి ఇష్టం. సగం ఇష్టం లేదు ఆయనకి. హల్లెలూయా. విజయరావు గారు చెప్పిన మాట గుర్తుందండి? విజయరావు గారు క్రిస్మస్కి వచ్చి చెప్పిన మాట గుర్తుందా? ఆయనకి ఏమి వేయకూడదట మనం? చెప్పండి. ఇగో ఇలాంటి సోఫా అంటే ఇలా ఉంటుంది, ముగ్గురు కూర్చోవచ్చు. సోఫాలు వేయకూడదు ఆయనకి. ఏమయ్యాలట? ఆయన్నే ఉండాలి. ఆమేన్. ఆయనతో పాటు ఆయనకి ఇవ్వాల్సిన ప్రేమ, ఆయనకి ఇవ్వాల్సిన భక్తి, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఏ ఒక్కడికి ఇవ్వకూడదు. హల్లెలూయా. ఇవ్వకూడదు అంతే. ఖచ్చితంగా. నువ్వు నోరిప్పావా? దేవుని పొగుడు. నువ్వు నోరిప్పావా? నేను నిలబెట్టిన నీ రాజు కోసం చెప్పు. హల్లెలూయా. నిన్ను బలపరిచిన యసోల ప్రాయాతలో బలపరిచిన దేవుడు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఖరీదు వాగు దగ్గర కాకులు పెట్టాడు దేవుడు. ఆమేన్. కాకులు తీస్తాడు దేవుడు. లోకులు కాకులు కదా. అంతే. లోకులు ఎవరు? కొంతకాలం నీకు లోకల్లో ఉన్న బంధువులు చేశాడు దేవుడు. సరే నిలబెట్టాడు. ఇప్పుడు అన్నాడు బడి పో అన్నప్పుడు ఏం చేయాలా? ప్రభు నాకు ఈ కాకులు ముద్దుగా తెచ్చి పడితే ఎక్కడ ఉంటామ్మా అబ్బాయి అసలు. మీలో చాలా మంది క్లోజ్ రిలేషన్ అంటే ఏమంటారంటే ఎలాగా మా ప్రియ చెప్తున్నమాట ఆలకించండి. విచ్ ఇస్ బ్రేకింగ్ యూ. నేను ఏది దేవునికి దూరం చేస్తుందో, దట్ మీన్స్ దీనికి దూరం చేస్తుందో, బ్రేక్ ఇట్. హల్లెలూయా. ప్రభు చేసిన పని కదా అది. ప్రభు చేసిన పనే కదా. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడట ఆయన మళ్ళానా? సరే పోతే వెళ్ళిపో, ముందు ఊరు పెళ్ళింది ఏం కాదు అది. ఆమేన్. వెళ్ళిపో, అక్కడ ఉండి అక్కడ పోషించాడంటే. ఇది మీతో చెప్తాను, ఈ మాటలు ఆలకించండి. ఇశ్రాయేలులకు కొత్త పద్ధతులు నేర్పించారట అపవాది వచ్చి.
ఆరాధన పద్ధతులు ఏం నేర్పించారు? కొత్తదే, డబ్బులు కొట్టడం నేర్పించారు. దేవుడు అన్నాడు రక్తం పవిత్రమైంది. ఆమేన్. ఆ రక్తం కింద నువ్వు నీ రక్తాన్ని ఒలిగించకూడదు, మనిషి రక్తాన్ని ఒలిగించకూడదు అన్న మాట బైబిల్లో తెలుసా అండి? లేవీకాండంలోనే ఉందా? ఉందా అండి? లేవీకాండంలో మనిషి రక్తాన్ని ఇచ్చకూడదట. ఎందుకు? నా పోలిక పశువుల రక్తం. వీళ్ళు ఏం చేశారట? తమ దేహాలన్నీ గాయాలు చేసుకుని ఏం ఒలికిచ్చారు? ఇశ్రాయేలు ప్రజలే. కానీ భక్తి మారిపోయింది. క్రైస్తవులమే ఏం మారింది? దేవుడు అంతకి రావట్లేదు, ఎంతకి రావట్లేదు. షార్ట్ కట్ పద్ధతులు ఉపయోగించి నన్ను నేను గాయం చేసుకుంటాను ప్రభువా, నువ్వు రా, నేను అలా ఉండమలేదు ప్రభు. ఆయనకి నచ్చినట్టుగా ఉండవు. ఎవరికి నచ్చినట్టుగా? నచ్చినట్టుగా ఉంటే ఆయన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్న పద్ధతులు తమ్మను తమ గాయాలు పరుచుకున్నారు. ఇది చూసిన ఇశ్రాయేలు ప్రజలు అబ్బా ఏం ఆరాధిస్తున్నారండి, గ్యాప్ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు. అబ్బా బాబోయ్, ఇదిగో వచ్చేస్తాడు, అదిగో వచ్చేస్తాడు, అదిగో వచ్చేస్తాడు. సాయంత్రం అయింది. ఏలియా అన్నాడట, పడుకున్నాడేమో లేపండి. ఏమన్నాడట? అలిసిపోయి ఉంటాడు, లేపండి. కానీ ఏలియా ప్రార్థన చేశాడట. ఏంటది? గట్టి చెప్పండి, బలా చెప్పండి. స్తోత్రం. ఏం చేశాడట? బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయడానికి ముందు ఏం కట్టాడట? ఎలా ఉందట బలిపీఠం? పడిపోయిన బలిపీఠం. ఏ బలిపీఠం అది? ఆరాధన లేకుండా పడిపోయిన బలిపీఠం, ప్రార్థన లేకుండా పడిపోయిన బలిపీఠం, కృప మీద ఆధారపడకుండా పడిపోయిన బలిపీఠం, ప్రేమను చూపించకుండా పడిపోయిన బలిపీఠం. ఇలాగ 12 రకాల రాళ్ళు పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టి అప్పుడు ప్రార్థన చేశాడట. హల్లెలూయా అన్నాడట. అయ్యా బలిపీఠం కట్టాను, తిరిగి కట్టానయ్యా. పడిపోయిన బలిపీఠాన్ని కట్టానయ్యా, తిరిగి కట్టాను ప్రభువా. దీని మీదకు నీ అగ్నితికి రావాలా. హల్లెలూయా. దీని మీదకు నీ అగ్నితికి రావాలా అయ్యా. తిరిగి నిర్మించిన ఈ బలిపీఠము, విరిగిపోయిన ఈ బలిపీఠము కట్టుకుంటానయ్యా. ఏం చేయాలా? కట్టుకుంటాను ప్రభువా, అగ్నిని దింపు అని. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన. ఆయన అన్నాడు, లోకమంతా అందులోకి వెళ్ళిపోయారు, లోకమంతా వెళ్ళిపోయారు, ఈయన ఒక్కడట పాత దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆమేన్. ఏ దేవుణ్ణి చెప్పాలా? పాత దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? మారిపోయే పద్ధతులు అన్నీ ఏమయ్యాయి? మారిపోయాయి. ఇశ్రాయేలుకి ఏం కనబడుతున్నారంటే, ఒకప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు, మాతో మాట్లాడలేదు. మోషే సమర్పించుకున్నాడు. ఆమేన్. ఏం సమర్పించుకున్నాడు మోషే? నో డాడీ నేను కలర్ఫుల్ వస్త్రాలేనా? మా అయ్యా రాయబడి మాట్లాడు తెలుసా? అసలు యాజకులకి ఇచ్చిన వస్త్రం తెలుసా? ఎలాంటి వస్త్రంతో ప్రభు నిలబెట్టాడు. ప్రభు అన్నాడు కొత్త నిబంధనల పేదరు గ్రంథాలు చెప్తాడు, యు ఆర్ ద ప్రైస్ట్, యాజకుడివి స్పెషల్ గా ఉండాలా. హల్లెలూయా. తగ్గింపుకు వెచ్చిపోయి ఉండమని లేదు ఆయన. ప్రత్యేకంగా ఉండు, చక్కగా ఉండు. ఆమేన్. దేవుడు ఈ మోషే పద్ధతులన్నీ పోయాయి. ఆమేన్. ఎవరి ఏటండి? మోషే పద్ధతులన్నీ పోయాయి. మోషేతో ఎప్పుడో మాతో మాట్లాడలేదు ఈ దేవుడు అనుకున్నాడు. మోషే ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. ఏం సమర్పించుకున్నాడు అండి? చెప్పాలా? గట్టి చెప్పండి. దేవునికి తను సమర్పించుకున్నాడు కదా. అపోస్తలుడైన పౌలు అదే మాట చెబుతూ ఉన్నాడు. రోమిలేసిన పత్రిక 12:1 ఆయన చెప్తున్న మాట ఏంటి? సజీవ యాగమ యుక్తమైన బలులుగా దేవునికి నచ్చినట్టుగా ఏం చేయాలా కదా. హల్లెలూయా. శరీరాన్ని సమర్పించడం అర్థం ఏంటంటే, తీసుకొని ఎక్కడ పెట్టాలంటే దీన్ని దేవుని సన్నిధిలో పెట్టాలా. ఆమేన్. ఏలియా పని చేశాడు. హల్లెలూయా. మోషే పని చేశాడు. నువ్వేం తగ్గించుకుంటావు? నువ్వైతే, ఇప్పుడు నేను మళ్ళా తిరిగేదో ప్రశ్న వేస్తాను, నువ్వైతే ఏం చేస్తావు? ఖాళీ సమయం దేవునికి ఇస్తావా? దేవునితో గడిపిన తర్వాత సమయం ఉంటే పని చేసుకుంటావు. ఎట్లాగా? ఇప్పుడు మన జీవిత విధి విధానాలు మారాయి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సరే, సంతోషం, మంచిది. కానీ దేవుడు ఒకడే కదా, ఆయన మారలేదు కదా. సరే, నీకు పని చేయాలో తెలుసు, నీకు జీతం ఇచ్చేవాడు ఆయనే తెలుసు, నీ చేతికి డబ్బులు ఇచ్చేవాడు ఆయనే తెలుసు, నీ కూలి విషయం అనేది అన్నీ ఆయనకి తెలుసు. అదే దేవుడు అంటా ఉన్నాడు. సమయం కూడా ఇచ్చాను. నువ్వు ఎంత సమయం ఏం చేస్తున్నావు కూడా ఎరిగిన దేవుడు ఆయన. ఏలియా అయితే అంటా ఉన్నాడు, నేనైతే ఏం చేస్తావయ్యా? ఒకసారి ఏలియా దినచర్య ఏమై ఉండొచ్చు?
దినచర్య అంటే ప్రతిరోజు చేసే పని. ఏలేని దేవుడు బయటికి దోసేసాడు. కొన్ని రోజులు బయటికి దోస్తున్న తర్వాత కాకులు దగ్గర కూర్చున్నాడా, లేదా కాకులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాడా? మనలో చాలా మంది ఏం చేస్తాం, పిన్ను వస్తుందా, మా తమ్ముడు వస్తాడా, వాళ్ళ అన్నయ్య వస్తాడా, మా పెద్దనాన్న వస్తాడా, ఎవరో ఒకరు సహాయం కోసం చూస్తాం. ఏలే ఎవరి కోసం చూశాడు? సమయానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను ఇది చెప్తున్న మాట ఆలోచించు. పద్ధతులు అన్ని మారిపోయాట. ఇశ్రాయేలు తలపట్టుకున్నారు. ఏది నిజం, ఏది నిజం, ఏది నిజం? బలిపీఠం అక్కడ ఉన్న మంచి మంచి రాళ్ళు తీసుకొచ్చి చాలా గంభీరంగా చాలా గొప్ప బలిపీఠం కట్టారట. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు ఈ బయలుదేవతగా ఆరాధించి మంచి బలిపీఠం. ఇప్పుడు కంపేర్ విత్ ఏలియా, ఏలే ఏ బలిపీఠం కట్టాడు? పడిపోయిన రాళ్ళు తీసి పెట్టాడు పాపం. బూడిద రాళ్ళే, నాపరాలు కాదు. ఏ రాళ్ళట? బూడిదలో ఉంటే రాళ్ళే తీసి పెట్టాడట. నాపరాలు అంటే మీరు ఏమనుకోవచ్చు, గ్రానైట్. అయ్యా ఏమంటారండి తెలుగులో? పాలరాతులు పెట్టి పెట్టలేదు. మరి బయలుదేవత అంటే గట్టిగా దేశం అంతా నమ్ముకుంటుంది. మంచి పాలరాతు, మంచి బలిపీఠం కట్టి శుభ్రంగా అన్ని మంచి బలి ఇచ్చి అన్ని చేస్తా ఉన్నారు. ఏలియా బలిపీఠం మొత్తం వేరు. పడిపోయిన ఇశ్రాయేలీయుల ద్వారా పడగొట్టబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. కొత్త మార్గంలో ఉన్నాడు, పాత మార్గాలు ఉన్నాడండి. ఆమేన్. ఏ మార్గంలో ఉన్నాడు ఆయన? దేవుడు యెషయా గ్రంథంలో మనకు చెప్తున్నమాట, పురాతన మార్గములు నిలిచి చూడండి అన్నాడు. దేవుని ప్రత్యక్షత, దేవుని అభిషేకము, దేవుని కార్యము, పురాతన మార్గము. దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. అభిషేకము విషయం ఏదైనా కావాలి అనుకుంటే ఒకే ఒక్క దారి. ప్రభు అన్నాడు, ఉపవాసం, ప్రార్థన. చెప్పండి. మీలో చాలా మందికి మాట నచ్చుదా? ఏలియా 40 రోజులు ఉపవాసన్నాడు, తెలుసా అండి? మోషే 40 రోజులు, ఇది తెలుసు అందరికి. మరి ఏలియా అగ్ని దించడానికి ముందు 40 days ఫాస్టింగ్ పెట్టాడు ఆయన. అగ్ని దించడం ముందు ఎందుకు పెట్టాడట? 40 days పెట్టాడట. వేరే దారి లేదు. హల్లెలూయా. వేరే మార్గాలు లేవు. నేను చెప్పేది పాత బోధే. ఆమేన్. పాతది తీసి చెప్తున్నాను. యేసుప్రభు కూడా వచ్చి అదే చెప్పారు. అయ్యా ఈ దయ్యం బాగోలేదు, ఏం చేయను? ఏం చెప్పారట? ఇలాంటివి అన్నప్పుడు ఏం చేయమన్నారట? సరే, గలిబిలి ఏ ఆత్మ? అపవిత్రాత్మ. అందరికీ బాగా తెలుసు కదా. గలిబిలి కారణం ఏ ఆత్మ అవుతుంది? అపవిత్రాత్మ. అవునా? పరిశుద్ధాత్ముడు దేనికమ్మా? సమాధానానికి, శాంతికి, నెమ్మదికి. నువ్వు ఆయన కలుసుకొని వచ్చావంటే నీ కుటుంబం, ఇంట్లో మొత్తం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ప్రశాంతంగా ఉండాలా. అలా కాకుండా వస్తుందంటే స్తోత్రం, వెలుగు దోత. ఎప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను, ఆలకించండి. ప్రభువు పురాతన మార్గాన్ని, క్రొత్త నిబంధన క్రొత్త చేసా అన్నాడు కానీ నా పురాతన మార్గాన్ని నేను మార్చేసుకున్నాను అట్లేదు. ఎక్కడా అనలేదు ఆ మాట. ఆయన ఏం చేశాడట? పాత పద్ధతులే కొనసాగించాడు, కానీ నిబంధన మాత్రం ఏం చేశాడట? క్రొత్త చేశాడు. హల్లెలూయా. ఆరాధించిన విషయాన్ని దగ్గర చేశాడు. లోపలికి వెళ్ళిపోతాడు. ఆరాధన చేసే విషయాన్ని దగ్గర చేశాడట. ఈరోజు నీతో చెప్తా ఉన్నాను, కొత్తగా బలిపీఠం కట్టేసరికి ఇశ్రాయేలు ప్రజలు పాపా వీళ్ళు దేవుడు బలే సమకూర్చాడండి. కొత్త బలిపీఠం దేవుడు కాబట్టి ఇచ్చేవచ్చు. కానీ పాపం ఏలియా ఏం చేశాడట? పాత రాళ్ళే కట్టి మళ్ళా కట్టి నిలబెట్టాడు. నిలబెట్టేసరికి 12 అమ్మ మధ్యలో ఏం మాట్లాడకండి, వాళ్ళు జ్ఞానవంతులు. వినండి. నిలబెట్టిన తర్వాత జనాలందరూ ఆలోచన ఏంటి తెలుసా? ఇంత గొప్ప మందిరము లేకపోతే ఇంత గొప్ప బలిపీఠం ఇక్కడ ఏది అవ్వలేదు. ఈ చిన్న దాంట్లో జరిగిద్దా? ఈ పాత దాంట్లో జరిగిద్దా? ఈ పాత బలిపీఠంలో జరిగిద్దా? హల్లెలూయా. ప్రభు అంటాడట, ఒక్కడి కోసం నిలిచి చూస్తాడట తన అగ్నిని దింపడానికి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకవైపు పోగా ఒక్కడి నిలబడి, ఇంక్లూడింగ్ రాజు కూడా పోయాడు పక్కకే. ఒక్కడి నిలబడితే ఆ ఒక్కడి కోసం అగ్ని తెచ్చాడు ఆయన. ఆమేన్. ఈరోజు నీతో చెబుతా ఉన్నాను ఈ మాట.
జనముల సంఖ్య ప్రక్కన పెట్టు, వచ్చే విషయాలన్నీ ప్రక్కకు దోస్తే నువ్వు ఈ విషయాలన్నీ ప్రక్కన పెట్టి నిజంగా ఇప్పుడు నువ్వు వెళుతున్న ఈ పద్ధతి, ఈ మార్గం యేసు పద్ధతేనా? యేసు బోధించిన బోధేనా? యేసు ప్రభు చెబుతున్న మార్గమేనా? ఆయన మార్గము పాత నిబంధనలు ఒకలా, కొత్త నిబంధనలు ఒకలా ఉండదు. మందిరము మారింది, అంత ఒక్కటే మనకి ఇచ్చిన మార్పు. ఆమేన్. ఏం మారిందని? మందిరం దగ్గరికి వెళ్ళే పద్ధతులు, మందిరానికి కనిపించే బలులు, ఇవి ఒక్కటే మారాయి. మిగతా ఏది కూడా మార్చలేదు. యెహోవా సన్నిధిలో నిలవదగినవాడు ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అతని మందులు ఏమన్నాడు ఆయన? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను కొండ మీదకి వస్తాను కాబట్టి ఆ 3 రోజులు మీరేమీ తాకొద్దు, మీరు పరిశుద్ధంగా ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు నేను పరిశుద్ధుని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా నన్ను వెంబడించాలని నా లానే ఉండాలని చెప్పాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, ఆయన లాగానే ఉండాలి మనం. ఏం మారింది? ఆయన దాంట్లో ఏం మారలేదు. ఆమేన్. మార్పు అంతా ఎక్కడొచ్చిందట? ఇశ్రాయేల్లోనే వచ్చింది, మనలోనే వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు, ఈనాడు క్రైస్తవులు. మళ్ళా చెప్తున్నాను, ఆలకించు. పాత బలిపీఠాన్ని అని కట్టి ప్రార్థన చేస్తాడట. హల్లెలూయా. ఆయన బలిపీఠం కట్టి ఏం చేస్తాడట? ఫస్ట్ నువ్వు ప్రార్థనకు పారిపోవద్దు. నీ పడిపోయిన బలిపీఠం ఒకసారి వెతుక్కో లోపల. ఈరోజు నేను వాక్యం చెప్తా ఉన్నాడు, నీ హృదయంలో ఏ విషయంలో నేను ఇందాక నేను చెప్పాను, చాలా 12 రాళ్ళు ఉంటాను కదా. ఉదాహరణకి చెప్పాను, కృప అనేది ఒక రాయి అనుకోండి, వాక్యం అన్నది ఒక రాయి, ప్రార్థన అన్నది ఒక రాయి, ప్రేమ అన్నది ఒక రాయి, క్షమించడం గొప్ప రాయి. హల్లెలూయా. ఏ రాయి అది? గొప్ప రాయి. ఎందుకంటే ఆ రాయి కనుక నీ జీవితంలో లేదనుకో, ఆ పునాది, ఆ బలిపీఠం అనేది జీవితంలో లేదనుకో, స్తోత్రం, నీ పాపాలు క్షమింపబడవు, నీ ప్రార్థన పైకి వెళ్ళదు. ఇలాగ 12 రాళ్ళు ఆయన కట్టాడట. పడిపోయింది దాన్ని ఏం చేస్తాడట? కట్టాడట. ఈరోజు నీ జీవితం, నీ విషయంలో ప్రభు చెప్పింది ఏదైనా చేయడం మానేస్తావా? ప్రభు చేయమన్నది ఏదైనా చేయకుండా వదిలేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఆ పడిపోయిన బలిపీఠను కట్టి ప్రార్థన చేయి, అగ్ని దిగిద్ది. అదే కట్టకుండా నువ్వు ప్రభా దించు అగ్ని అంటే కుదరదు. మీకు తెలుసా అండి, హెలికాప్టర్ ఎప్పుడు కూడా సాధారణంగా చెబుతూ ఉన్నాను, సుమి సాధారణంగా చెబుతూ ఉన్నాను, హెలికాప్టర్ ఎప్పుడు కూడా హెచ్ ఉన్న ప్లేస్ లో ల్యాండ్ అవుద్ది. అవునా? హెచ్ అంటే కింద ల్యాండ్ అంతా చెక్ చేసి స్ట్రాంగ్ గా చేసి అది హెలికాప్టర్ దిగడానికి అనువైన చోటుగా తయారు చేసి పెడితే ఆ హెచ్ అనేది పైన ఉన్న పైలట్ కనబడి దిగనాడు దించడం. ప్రభు యొక్క అగ్ని నీ జీవితంలోకి దిగాలి. నీ జీవితంలో ఆయన అగ్ని దిగాలి. వేరొక అగ్ని దిగకూడదు. వేరొక అగ్ని నువ్వు చండాలంగా ఉన్నా వచ్చేస్తుందా? వేరొక అగ్ని నువ్వు అబద్ధాలాడుతున్నా వచ్చేస్తుందా? వేరొక అగ్ని దేవుడు చెప్పిన కార్యాలన్నీ, ఆయన చెప్పిన క్రియలన్నీ చెయ్యకుండానే వేరొక అగ్ని దిగుతుందంటే డెఫినెట్ గా అది దేవుని అగ్ని కాదు. ఎందుకు అంటే ఆయన అగ్ని దిగాలంటే సిస్టమ్ ఉంటుంది, క్రమం ఉంటుంది. ఇలా అయితేనే అని అన్నాడు. బలిపీఠం ఎలా పడితే అలా ఉన్నప్పుడు ఏలియా కదా, ఏలియా ఆ తర్వాత అండి మొదటి రాజులు, 2వ రాజుల గ్రంథములు మీరు గమనించినట్లయితే 50 మంది పంచదశాధిపతి ఒకడు వచ్చి అన్నాడట, మా రాజు రమ్మన్నాడు రా అంటే, నేనే కనుక దైవజనుడు అగ్ని దిగి వచ్చును కాక అన్నాడు. అవునా? బలిపీఠం కట్టాడు అక్కడ. 2వసారి అన్నాడు, 3వసారి అన్నిలోపు కాలు మీద పడిపోయాడు ఆయన. హల్లెలూయా. మరి మొదటిసారి విషయానికి ఏంట్రా? సరి చేసుకోవడం. హల్లెలూయా. ఏంటది? ఇది స్పిరిచువల్ ఆల్టర్, ఆత్మీయ బలిపీఠము. అగ్ని, నేను మరలా చెప్తున్నాను, అడ్డమైన అగ్నిలన్నీ దిగుతాయి, నో ప్రాబ్లం, ఏం ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఏం ఉపయోగం ఉండదు, అలసట తప్ప ఏమీ ఉండదు. లిటరల్గా చెప్తూ ఉన్నాను, ఆలకించు. పురాతనమైన దాంట్లో నిలిచి ఉండిపోయేట ఏరియా ఆయన దేవుణ్ణి పట్టుకున్నాడు, ఆ మార్గాన్ని పట్టుకున్నాడు, ఆ ఉపవాసాన్ని పట్టుకున్నాడు. నువ్వు మాట్లాడయ్యా నేను ఉంటానంటూ ఏడ్చాడు. ప్రభు మాట్లాడట, వీళ్ళు ఏం చేయనయ్యా? బలిపీఠం కట్టు, ఫస్ట్ సమయం వాళ్ళకి ఇవ్వు, వాళ్ళ ప్రయత్నాలన్నీ ఇచ్చేయి, అన్నీ అయిపోయినాయి, పెట్టు బలిపీఠం, నేను వస్తాను అక్కడికి అన్నాడు. బలిపీఠం కట్టక ముందు నువ్వెంత ప్రార్థన చేసిన అగ్ని దిగదు. ఇఫ్ యు ఫీల్ లైక్ దట్, ఎట్లా అమ్మా బలిపీఠం అగ్ని దిగిపోయింది, ఈరోజు నాకు అభిషేకం రోనాండెలేరబే, నేను మరలా చెబుతున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి, ఒక అపరిశుద్ధతమైనది ఏదైనా ఒక్కటైనా నీలో ఉన్నది అయితే ఆయన అభిషేకము పొందుకోవడానికి అర్హురాలు కాదు. ఇది జడ్జిమెంట్ కాదు, ఆయన పెట్టిన సిస్టమ్, ఆయన పెట్టిన సిస్టమ్ ఇది జడ్జిమెంట్ కాదు. ఆయన అంటా ఉన్నాడు, నేనైతే ఏం చేస్తాడట ఆయన? యెహోవా నామమున. నువ్వైతే ఏం చేస్తున్నావు?
ఆయన నేనైతే ప్రార్థన చేస్తాను అనడానికి ఆ చోటునకు వెళ్ళగానే ఆ చోటునకు వెళ్ళగానే ఏం కనబడిందంటే పడిపోయిన బలిపీఠం కనబడింది. ఇశ్రాయేలు పడగొట్టబడిన ఆత్మీయ స్థితి కనబడింది. ఇశ్రాయేలు ఎక్కడెక్కడ పడిపోయారో అవన్నీ కనబడితే ప్రభువా క్షమించు క్షమించు క్షమించు. ఇశ్రాయేలు రావడానికి మూల గోత్రికుల కారణం 12 మంది బిడ్డలయ్యా. దాను, నఫ్తాలి, ఈ యొక్క గాదు, వీళ్ళందరూ ఆషేరు, వీళ్ళన్న 12 గోత్రాలు, 12 గోత్రకర్తల నుంచి పిల్లలు వీళ్ళందరూ పడిపోయారు. ఈ 12 రాళ్ళు ఇశ్రాయేలుకి సాదృశ్యం. పడిపోయి దాన్ని మరలా కడుతున్నాను అయ్యా. అయ్యా దానుని క్షమించు ప్రభువా, ఇగో యూదాని క్షమించు ప్రభువా, ఈ నఫ్తాలిని క్షమించు ప్రభువా, ఇదిగో యోసేపు బెన్యామీన్ని క్షమించు ప్రభువా అంటూ ఆయన కట్టిన ఆ బలిపీఠం మీద అగ్ని దిగింది. అడ్డమైన బలిపీఠం మీద దేవుని అగ్ని దిగదు. ఇఫ్ యు రిసీవ్ ఎనీథింగ్, అది దేవుని అగ్ని కాదు. ఈ 12కి 12 పేర్లు, ఈ 12కి 12 ఆత్మీయ లక్షణాలు, ఈ 12 ప్రతి మనిషిలో కనబడవలసినవే. హల్లెలూయా. ఆయన ఒక్కొక్క బలిపీఠను కడతా ఉన్నప్పుడు ఇశ్రాయేలు చేసిన తప్పులకు దేవుని ఎదుట తప్పులు ఒప్పుకుంటూ క్షమించమని అడుగుతూ ఆయన కట్టాడట 12 బలిపీఠ, 12 రాళ్లతో బలిపీఠాలు. అది అగ్ని దిగడానికి కారణమైంది, అగ్ని రావడానికి కారణమైంది, ఇశ్రాయేలు బ్రతుకు మార్చడానికి అది కారణమైంది. నీతో చెప్తా ఉన్నాను, జీవితం మారాలా. నేను మరలా చెప్తున్నాను, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే దారి లేదు, వేరే దేవుడు లేడు. హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయనే కడే దేవుడు. ఆమేన్. ఆయన చెబుతా ఉన్నాడు, లుక్ ఎట్ ఎలీజా. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు ఆయన అన్నాడు పౌలు, అయ్యో గతంలో జరిగినవన్నీ మనకు దృష్టాంతాలుగా ఆయన పెట్టాడు. ఈ రోజు నువ్వు అగ్ని కోసం ప్రార్థన చేస్తావు, ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత అయితే అగ్ని దిగాడాలి ముందు ప్రభు అంటా ఉన్నాడు. కట్టుని బలిపీఠం, క్షమించమని అడుగు. ఎక్కడ తప్పు చేశావో క్షమించమని అడుగు. ఈ ఆత్మీయ బలిపీఠం ఎక్కడ పడిపోయిందో చూడు. 12 కరెక్ట్గా ఉండాలా. ఒక మాటలో ఆయన చెప్పిందంత సరిగ్గా ఉండాలా నీ జీవితంలో. నేను మరలా చెప్పాను ప్రారంభంలో, ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రియబిడ్డలారా, దయచేసి అందరూ సోదరులు నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్నప్పుడు సర్దుకెళ్ళిపోవద్దు. సర్లే అంతేలే వెళ్ళొద్దు, సరి చేసుకోండి. ఆమేన్. నా బాధ, నా వేదన మీకు ఎవ్వరికి తెలియదండి. నేను మళ్ళా చెప్తా, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వారు ఎవ్వరికి నా బాధ, నా వేదన తెలియదు. మీరు నాకు దేవుని చేత అప్పగిప్పబడిన వారు. మీలో, మీ కుటుంబాల్లో జరుగుతున్న ప్రతి దానికోసం లిటరల్గా ఏడుస్తూ ఉంటాను. కారణం వ్యక్తిగత బలిపీఠాలు సరిగ్గా లేక ఆయన అగ్ని తెగక వేరొక అగ్ని ఏలుబడి చేస్తూ ఉంది. వద్దు, రోజు ఒప్పుకొని విడిచిపెట్టండి, బలిపీఠం కట్టండి అమ్మా. మీ జీవితాలు మార్చడానికి ఆయన దిగొస్తాడు. హల్లెలూయా. దహించు అగ్ని అయిన దేవుడు ఆయన. ఆమేన్. వేరొక అగ్ని జోలికి వెళ్ళకండి. సులువుగా దొరికే అగ్నిలు వద్దు మనకి. ఆమేన్. ఆయన పురాతనమైన దాన్ని ఇష్టపడే దేవుడు. ఆమేన్. ఆయన అదే మార్గాల్లో నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క దాన్ని ఎత్తాడు. నేను ఎందాకన్నా నాట్లో 1-2 విషయాలు చెప్తాను. ఆషేర్ అన్న మాట గోత్రం పేరు కదా, అవునా అండి? ఆషేర్ అన్న గోత్రం పేరు. ఆషేర్ అన్న మాటకు అర్థం తెలుసా అండి? ఆశీర్వాదం. మనము చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని పలానా విషయాలు ఆశీర్వదించలేదని పడిపోతాం, అవునా? చాలా విషయాలు ఏం చేయలేదు. నేను అడిగిందవలా, నాకు నచ్చిందవలా, నాకు చూపించిందవలా, నా ప్రభు చేత నాకు ఇవ్వలేదు, దేవుడి చేత ఇవ్వలేదు, ఈరోజు ప్రార్థన రాను, ఈరోజు సన్నిధికి రాను, ఈరోజు ఉపవాసం ఉండ, నేను అప్పుడు ఏదో ఎత్తానన్నాడు చేయను, మొత్తం అంది ఏమి ఇవ్వలేదన్నట, ఆశీర్వాదం ఇవ్వలేదని. ఆషేర్ అన్నటువంటి రాయి పడిపోతే ప్రభువే ఏలియా ఏం చేశాడట దాన్ని, ప్రభువా క్షమించు, మరలా రాయిని పెట్టాడు. నువ్వు ఎందులో పడిపోయావు ఈ రోజున? సరే, యూదా అన్న మాట మన బాగా పరిచయం ఉన్న 2 మాటలు చెప్తాను. యూదా ఏంటి అర్థం? స్తుతి. ఏంటది? స్తుతి. స్తుతి చేసే విషయాల్లో ఒకప్పుడు బాగా స్తుతి చేసే బిడ్డవేమో, ప్రతి కార్యానికి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డవేమో. ఇప్పుడు స్తుతి చెయ్యడం మానే లేదు. ఏం తగ్గించాం? సమయాన్ని ఏం చేస్తాం? ఒకప్పుడు లక్ష్మి గారు, అయ్యా 1000 స్తుతులు చదివేస్తాం, ఇప్పుడు చదువుతున్నారు తల్లి. స్తోత్రం. 1000 స్తుతులు
వెయ్యి స్తుతుల బుక్ విషయాలు చెప్పాను. నేను మీ విషయాలు కూడా చెప్తా ఉన్నాను, ఆలకించండి. యూదా అన్న మాటకు అర్థమేంటి? స్తుతి అంటే డైరెక్ట్గా ఒక మాట చెప్పండి ఎవరికైనా అర్థమైతే. అసలు స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే చెప్పు చాలు. ఏంటి అర్థం? ఆ మాటే పొగడ్డం. ఏంటి పొగడ్డం? స్తుతి అంటే అర్థం ఏంటి? పొగడ్డం. ఎందుకు పొగడాలంటే ఆయన గొప్పోడు కాబట్టి పొగడాలా. నీ జీవితంలో ఏం గొప్ప చేస్తే నీకు తెలిస్తే నువ్వేం చేస్తానో ఉంటావు. శామిలయ్య గారు మన వాక్యతో మాట అన్నారు. ఒక్క రాత్రి వాళ్ళ పిల్లడి పేరేంటండి, చెర్రిగాడికి కళ్ళు బాగోలేదు, వాసిపోయిన ఒక్క రాత్రి హాస్పిటల్కి వెళ్ళి ఒక్క అరగంట ఉన్న తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నారట. ఎందుకంటే చెర్రికి స్వస్థ ఇచ్చామని కాదు, మమ్మల్ని ఎంత అలా ఉంచావయ్యా, నీకు స్తోత్రాలు. అదే నీకు ఏం చేశాడో తెలిస్తే నువ్వు స్తుతి. ఒకప్పుడు అట్లా స్తుతులు చెల్లించబడ్డవి. స్తుతి రాయి ఏమైపోయి ఉండొచ్చు, బలిపేట నుంచి పడిపోయి ఉండొచ్చు. లేవి అన్న మాటకు అర్థం ఏంటారా? హత్తుకొని ఉంటారట. ఏంటది? ఒకప్పుడు నువ్వు అన్ని విషయాల్లో దేవునితో హత్తుకొని ఉండేదానివి, ఇప్పుడు అన్ని విషయాలతో హత్తుకొని ఉన్నావు. అవన్న మాట అర్థమైందంటే ఒకప్పుడు దేవునితో అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తుంది? హత్తుకొని ఉండేదానివి. ఇప్పుడు ఏం చేస్తావు? అన్ని విషయాలతో హత్తుకొని ఉంటున్నావు, దేవునితో కాదు. ఇలా ఒక్కొక్క రాయి పడిపోయిన తర్వాత ప్రభువా అగ్ని అంటే అగ్ని దిగితేనట శత్రువులు సిగ్గుపడ్డారట. హల్లెలూయా. శత్రువులు ఏమయ్యారట? సిగ్గుపడ్డారు. నేను నీతో చెప్తున్న మాట ఆలకించు. శత్రువులు సిగ్గుపడేలాగానే వారి ఎదుటనే, నాకు తెలిసి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలైన వారు ఎవరైతే ఈ బయలుదేవతను ఆరాధిస్తూ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఈ పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా కడతా ఉన్నప్పుడు అనుకొని ఉండొచ్చు ఏమనంటే, ఎర్రోడురా, పిచ్చోడురా, అద్భుతమైన బలిపీఠం కట్టాం, పాలరాతితో కట్టాం, ఎక్కడే ఏది జరగల, అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈడే అసలు అంటూ అని ఉండొచ్చు. ఆ శత్రువులు ఎదుటే తన బలిపీఠాన్ని ఏం చేసుకున్నాడట? బాగు చేసుకున్నాడు. అవునా? ఈరోజు నేను విషయాలు చెప్పిన తర్వాత అమ్మ ఒప్పుకోలు ప్రార్థన మీరు చేసుకోండి అన్నప్పుడు వీడేమైనా అంటాడేమో, వీడేమైనా వినేస్తారేమో, వాళ్ళకి నా విషయం తెలిసిపోతుంది. ఇలా నువ్వు ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి ఏం చేయట్లేదని అర్థం, ఇష్టపడట్లేదని అర్థం. ఏలియా అంతమంది శత్రువుల ఎదుట ఆ 12 రాళ్ళని జాగ్రత్తగా కట్టాడట. హల్లెలూయా. ఈ రాత్రి నీతో చెప్తున్నాను, అమ్మా ఈ విషయాలు ఏది తొలగిపోయావు? నువ్వు ఏది తొలగిపోయావు? ఆశీర్వాదం ఇవ్వట్లేదు తొలగిపోయావా? స్తుతి ఏం చెల్లిస్తావాలని తొలగిపోయావా? అన్నిసార్లు హత్తుకొని ఉండాలని కుదరదులేని తొలగిపోయావా? చెప్తున్నాను, ఏలియాలాగే శత్రువులు ఎదుటే మొదట బలిపీఠం కట్టు. ఈ బలిపీఠం కట్టడానికి టైం పడుతుంది. ఆమె ఏలియాకు 1/2 గంట 1/2 గంట పట్టిందేమో. మనం కొంచెం సమయాన్ని పెంచుకుందాం. మనకు వారం పట్టొచ్చి బలిపీఠం కట్టడానికి, ఓ నెల పట్టొచ్చి బలిపీఠం కట్టడానికి. హల్లెలూయా. ఎందుకంటే రాత్రి వదిలేసాను అన్నావు అనుకో, ఇంకో రాత్రి వచ్చేస్తాను నేను. ఏమ్మా, రాత్రి వదిలేసాను ఒప్పించుకున్నావు అనుకో, నిజమే, మరుసటికి ఏమవుద్ది? ఒక రాత్రి వచ్చేస్తే మళ్ళా. హల్లెలూయా. రాత్రిలో వచ్చిన మార్పు రాత్రిలోనే, అంతేనండి. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నేనైతే అన్న ఆయన ఏం చేశాడట? యెహోవాకు చేసే ముందు ఏం చేశాడట? చెప్పండి. మీ బలిపీఠం, మీ హృదయం అనే బలిపీఠం, మీ ఆత్మ అనే బలిపీఠం ఏం చేయాలా? కట్టుకోవాలా. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు చాలా విషయాలు మీతో ఒప్పించుకుంటాడు కదా, నీతో మాట్లాడుంటాడు కదా ఆయన. అవును, పలానా విషయాలు వాపేసావు, వదిలేసావు, మానేసావు, చూసుకో, జాగ్రత్త 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 నీతో చెబుతా ఉంటాడు కదా. అన్నిటి ప్రార్థనలు ఏం చేయాలట? ప్రభువా ఒప్పుకుంటున్నాను, మార్చుకుంటాను, నాకు సహాయం దయచేయి, నా బలిపీఠం మీద అగ్నిని విడుదల చేయి అని నువ్వు చెప్పగలిగితే ఆయన్ని దర్శిస్తాడు. ఆమేన్. అప్పుడు చేయాలా ప్రార్థన. అప్పుడు చేయాలా, ఏం చేయాలా? ప్రార్థన. ఆ మాట అన్నాడట ఏమని? నేనైతే ఏం చేస్తాను? ఇక సిగ్గుపడ్డానికి ఏమీ లేదు నాకు. ఏలియా విషయంలో అడ్డం పరిస్థితి అంటే ఇక సిగ్గుపడ్డానికి ఏమీ కూడా నా దగ్గర లేదు. ఎందుకు? అన్ని బాగున్న పరిస్థితులు దేవుడు పిలిచాడు, అన్ని తీసేశాడు, బంధువులు మొత్తం అంతా పోయింది. అసలు
మనిషి నోట్లో తినడమే చండాలం అని పట్టడం. అవునండి, అంటే ఎంగిలి. ఇప్పుడు మొక్క కొరికితే తీసుకొచ్చి అంట, కాకి మొక్క బాగుంటుందరా మీకు, ఎంత రుచిగా ఉంటుందో. ఇంకేముందో ఆయన దగ్గర కోల్పోవడానికి. అవునా అండి? పాపం ఏలియా ప్రవక్త కాబట్టి అనుకోండి, మామూలుగా చెప్తున్నాను, ఎక్కడ రాస్తుందో అడగండి, ఇది మామూలుగా చెప్పే సంఘటన. ప్రవక్త కాబట్టి శ్రేష్టమైన దైవజంటికి ఇవ్వాలని చెప్పేసి మేక కోసారు అనుకోండి, కోసిన భాగం కింద పడిపోతాము, ఎలాంటి భాగంలో పైన తొడ భాగమే అయ్యగారికి ఇవ్వాలని చెప్పి జాగ్రత్త మొక్క తీసుకొస్తే వాటిని తినేటువంటి పరిస్థితి ఏలియాది. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడట దేవుడు? అది ఎక్కడి పీక్కొచ్చిందో, ఎక్కడి పడింది తెలీదు కదా. ఎక్కిలి కాకెగిలి కంచం ఉందా? లేదు. మరి దైవజుడి కదా, ఇది వరకు ఏమి ఉండొచ్చు? దైవజుడి ఇంట్లో మంచి గట్టిగా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడట? తినడానికి ఏం లేదట. మీ కంచంలో ఫుడ్ లేదని ఎడుతారు, స్తోత్రం. కంచం ఉందని సంతోషించండి మీరు. వాస్తవం, నిజంగా మీకు కంచంలో తినడానికి అయ్యా ఏమి ఆహారం లేదు. ఏలియా కంచం కూడా లేదురా బాబా, ఏ లేదు ఆయన దగ్గర. ఆ కాకు తెచ్చి రాళ్ళ మీద గడ్డి మీద ఇసుకలో పడితే దాన్ని నిలుపు తిరుగుబడైనా. ఇక్కడ నష్టపోవడానికి కోల్పోవడానికి ఇంకేముంది ఆయన దగ్గర? తేరా పోతుంది ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. స్తోత్రం. నీ ఆత్మాభిమానం తీసుకెళ్ళి ఈ రోజున కాలంలో పెట్టు. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే అంత ఆత్మాభిమానంతో ఏలియా ఏం చేశాడంటే, సారే పెద్ద విధవ దగ్గరికి వెళ్ళి చేయి జాపు అన్నాడు. ఆయన ఏమన్నాడట? విధవరాల దగ్గరికి వెళ్ళి చేయి జాపు అన్నాడట. ఫస్ట్ నువ్వు చేయి జాపు, అప్పుడు నేను నింపుతాను అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలా? ఇంకేముంది ఆయన దగ్గర? ఆత్మాభిమానం లేదు, ఏమీ లేదు. ఒక్క దేవుని ఎంత రోషము తప్ప వేరేది ఏమీ లేదు ఆయన దగ్గర. అలా అంటే ఆయన అన్నాడట, నేనైతే ఏంటది? నేనైతే యెహోవా నామాన ప్రార్థన చేస్తా అన్నాడు ఆయన. ఆమేన్. అలాగ చేసి శత్రువుల తీసుకెళ్ళి ఇప్పుడు బలిపీఠం కట్టాలన్నాడు. అయ్యా శత్రువులు ఉన్నారు, పడిపోయిన బలిపీఠం. ఏంటది? పడిపోయిన బలిపీఠం. వీళ్ళ దగ్గర కట్టుకుంటే నాకు నామోషియేమో, వీళ్ళ దగ్గర కట్టుకుంటే నాకు అవమానమేమో, వీళ్ళు నేను పొద్దున్న లెగితే మొహమొహాలు చూస్తాను, వీళ్ళ దగ్గర నేను ఒప్పుకుంటే మళ్ళీ నన్ను ఎలా చూస్తారేమో. స్తోత్రం. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రభువు నిన్ను దినాన పిలిచాడు. హల్లెలూయా. ఆయన అగ్నిని విడుదల చేయడానికి, బలమైన బలిపీఠము విడుదల చేయడానికి, నీ శత్రువులు సిగ్గుపడేలా చేయడానికి ఆయన నిన్ను పిలిచినప్పుడు ఒకరి క్రింద ఉండాలని ఆశ తీసేయి, ఇంకొకటి ఇస్తేనే నేను బతకాలని తీసేయి. నన్ను నిలబెట్టు, వాడి దగ్గర నిలబడున్నానని నిలబడి ధైర్యంగా నిన్ను నిలబెడతాడు దేవుడు. ఆమేన్. ఈరోజు నిన్ను నిలబడి దేవుడు, నేను దయచేసి ఇంకొకరు 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 అన్నది ఏది అనమాక, ఏది అనమాకు. ఆమేన్. నేను నీతో చెప్తున్నాను, నీ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. సిగ్గుపడనివ్వడు. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుడు మనలను సిగ్గుపడనివ్వడు. శత్రువుల దగ్గర ఏలియా రాయి తీస్తున్నప్పుడు నవ్వుండొచ్చు. ఏముండొచ్చు అండి? నవ్వుండొచ్చు. వారికి తెలియదు అది ఆఖరి రోజు. వాళ్ళకి ఏంటి రోజు అది తెలుసా అండి? మొత్తం ప్రవక్తలందరూ ఏం చేశాడట? హల్లెలూయా. మొత్తం ప్రవక్తలందరూ ఏం చేశాడటండి? నవ్వించాడు లేదా? వాళ్ళకి తెలియదు నవ్వేటప్పటికి ఇది లాస్ట్ రోజు, మాకే ఇది రోజుతో మా పని అయిపోతున్న సంగతాలకి తెలీదు. లెట్ యువర్ ఎనిమీ బి లవ్. నవ్వుతూ ఉండాలి అన్నమాట. ఆమేన్. హేళన చేసే వాళ్ళు ఏం చేయరు? హేళన చేస్తా ఉండాలి. తోలను మాట్లాడేవాడిని, తోల మాట వారి ఎదుట నీ బలిపీఠం కట్టు. ఆమేన్. వారి ఎదుట నీ బలిపీఠం కట్టు. ఎటకారం చేసావు. ఒక రోజున ఉపవాసాలు ఉన్నావు, మానేసావు. 2 రోజులు ఉన్నావు, 3 రోజులు తట్టుకోలేపో, ఒక పూట ఎటకారం చేసేవాడు చేయని. దేవుడు అన్నాడు, నీతిమంతులు 7 సార్లు పడిన ఏం చేస్తాడా? లెగుతాడా? పడుకుంటాడా? లెగుతాడా? ఈరోజు దేవుని విషయాల్లో ఏ ప్రయత్నం నువ్వు ఆపేసావు, తిరిగి మొదలెట్టు. ఇంకోసారి ఆపేసిన పర్లేదు. స్తోత్రం. కార్యసిద్ధి కలుగ చేయడు దేవుడు మనకు తోడు. ఆమేన్. ఆయన పూర్తి చేస్తాడంతే. ఏదాపో మొదలెట్టు. హల్లెలూయా. దేవుని విషయాల్లో, ఏ ఉపవాసాలు, ఏ ప్రార్థనలో ఏది చేద్దాం అనుకున్నావు, ఏది అయిపోయావు, ఏం పర్లేదు, సిగ్గుపడద్దు. నీ తండ్రి ఆయన గుండెకు హత్తుకుంటాడు తప్ప చేదరించుకోడు ఆయన. ఆమేన్. ఎంత మురికితో ఎంత పాపంతో నువ్వు ఉన్న ఒప్పుకుంటే దాన్ని ఏమి పట్టించుకోడు ఆయన. హల్లెలూయా. ఒప్పుకోకపోతే ఆయన ప్రసన్నతలు కూడా రాలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒప్పుకుంటే గుండెకు హత్తుకునే దేవుడు. ఒప్పుకోకపోతే దరిదాపులు కూడా మనం ఏం చేయలేం, వెళ్ళలేం. ఈరోజు శత్రువులు ఎదుట ఆనాడు ఏలియా రాయి వేసి కట్టాడు. హల్లెలూయా. నీ శత్రువులు ఎదుటే కట్టు. ఆమేన్.
అలా అంటారు. నువ్వు కడుతూ ఉంటే ఎందుకు వచ్చిన ప్రార్థనలు, ఏ కార్యం జరగని ప్రార్థనలు, ఎందుకురా పాతయ్యే, అప్పుడెప్పుడు అన్నావు ఇప్పుడు ఏముందరా, అప్పుడెప్పుడు దేవుడు నీటి మీద దిగాడు, ఇది పడిపోయింది, ఇప్పుడు ఏం జరగదు. వద్దు, కట్టు తిరిగి మనకు ముందు మాదిరి కలిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. అగ్నిని దింపిన వారు ఉన్నారు. ఆమేన్. వారికంటే నువ్వే తక్కువ కాదు. యాకోబు పత్రికలో ప్రభువు చెప్పిన మాట, ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే. ఇఫ్ హి కెన్ రీబిల్డ్ ద ఆల్టర్, యు కెన్. ఆయన తిరిగి బలిపీఠం కట్టగలిగితే నువ్వు కూడా ఏం చేయగలవు? కట్టగలవు. కట్టలేవు అన్నది అపవాది, నీ వల్ల అవ్వదు అన్నది అపవాది. చచ్చిపోనండి అలాగే. హల్లెలూయా. ఆ నోరు తెరితే శాపం వస్తుంది, ఆ నోరు తెరితే నెగిటివ్ మాట్లాడి, నోరు తెరితే అవ్వదు, జరగదు, కుదరదు. ఇది ఆత్మ. ఏంటి ఆత్మ? నా దగ్గర బిడ్డలు చాలా మంది వచ్చినప్పుడు చాలాసార్లు నేను వాళ్ళతో చెప్తున్నాను, ఎన్నడూ ఇది నీ వల్ల అవ్వదని నేను ఎప్పుడు చెప్పను. చెయ్యమ్మా, దేవుడు చేస్తాడు, నిలబడు, కుదురుతుంది. 10 సార్లు పడినాయి, 100 సార్లు పడినాయి. హల్లెలూయా. దేవుడిని లేపుతాడు, భయపడద్దు. ఎందుకంటే నిలవబెట్టుటకు దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అలాగ పడిపోయిన బలిపీఠ అన్నట శత్రువుల ఎదుటే సిగ్గుపడుతూనే ఏలియా కట్టాడు. 12 రాళ్ళు కట్టడం పూర్తయింది. ఒక టైం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. ఏ నామాన్ని ప్రార్థన చేశాడట? ఏ నామాన్ని అందరూ వదిలేశారో, ఏ నామం పని చేయట్లేదు వదిలేశారో, ఏ ప్రార్థనలు అవ్వట్లేదు వదిలేశారో, ఏ యెహోవా కనిపించట్లేదని వదిలేశారో, ఏ యెహోవా కార్యము జరిగించడని వదిలేశాడో, అదే యెహోవా నామమును ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. హల్లెలూయా. నీతో చెబుతా ఉన్నాను, ఎక్కడ ఆపేసావు నువ్వు? కార్యం అవ్వట్లేదు, ఏస్తున్నావు, జరగట్లేదు, ఎక్కడ ఆపేసావు నువ్వు? మొదలుపెట్టు. అందరూ వదిలిన మార్గాన్ని నిలబడు. హల్లెలూయా. ఆయన మార్గం ఇరుకో. ఏ మార్గం అంటున్నా? ఆయన మార్గం సర్లే పోలే అని అన్న ఆయన. హల్లెలూయా. కఠినమే, కానీ ఎవరికి మేలది? నీకు మేలది. హల్లెలూయా. ఎంత ఖండితంగా చెప్పడానికి కూడా నీకు మేలును దేవుడు చెయ్యను ఉద్దేశించి ఈ ఏడాదిలోకి తీసుకొచ్చి, ఇదిగో నీ వారితో చెప్పు, నీళ్లు లేని గోతులో పడిన నీ వారందరూ నేను బయటకు తీసుకొస్తానని నాకు వాగ్దానం ఇచ్చిన నా దేవుడి మాటను ఆనుకొని ఈ మాట చెబుతున్నాను. ఎవరైతే తమ ఆత్మీయ బలిపీఠలను తిరిగి కట్టుకోవడానికి ఇష్టపడి రాత్రి సమర్పించుకుంటారో, నేను జ్యువెలరీ సమర్పించుకోమన్నాను, ఇక మిగతా సమర్పించుకోమను, రంగులు సమర్పించిన గడ్డలు ఏది కాదు, నీ మనస్సును సమర్పించు చాలు. హల్లెలూయా. దీన్ని సమర్పించి నిలబడు. ఆమేన్. దీన్ని సమర్పించి నిలబడు. నువ్వు ప్రభువా, నువ్వు ఒక్కడవే ప్రభువా. ఈ ప్లేస్ లో ఇంకొకటి ఎవరిని కూర్చోబెట్టను. యు ఆర్ ద కింగ్. నా హృదయంలో నువ్వు ఒక్కడవే రాజువా. నీ రాజు మాట నువ్వు వినాలి. ఆమేన్. ఎవరి మాట వినాలండి? నీ రాజు మాట వినాలా? నీ రాజు మాటకు సరైనది కాదు నువ్వు చూసుకోవాలా. నీ రాజు మాట విను. నిలబెట్టే రోజు నిలబడి, నీ బలిపీఠ విషయంలో నిలబడు. హల్లెలూయా. అలాగా బలిపీఠ కట్టినప్పుడు ఏం దిగిందటండి? చూడండి, ఒక్క మాటని చదివించి ముగిస్తాను. మొట్టమొదటి ఆయన అన్నాడు, 37వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం, మొట్టమొదటి మాట. ఏం ఆలకించాలా? ఏంటి చెప్పాలా? సుట్టు తిరిగి అక్కడికి వచ్చాడు కదా. ఎక్కడికి వచ్చాడంట? ఆయన అంటా ఉన్నాడు, యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను నేనైతే. హల్లెలూయా. నువ్వు షార్ట్ కట్లకి వెళ్తే స్తోత్రం, నాకు అనవసరం. ఆమేన్. నువ్వు షార్ట్ కట్లకి వెళ్తే నాకు అనవసరం. ఆయన అంటా ఉన్నాడు, నేనైతే. ఆ నేనైతే అన్న మాట అర్థం నాకు చెప్పాను కదండి, అన్ని విషయాలు నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే నేనైతే అని చెప్పి యెహోవా నామమున ప్రార్థన చేస్తా అని చెప్పి దేవునికి మొరపెట్టాడట. ఏమని? యెహోవా నా ప్రార్థన ఆలకించు. మరలా చదవండి, యెహోవా. గర్ల మరలా చదువుతారా? యెహోవానైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా. ఎవరికి తెలియనట్లుగా? ఇందాక మెప్పు పోదు అన్నాను కదా, దీని విషయం చెప్తున్నాను, ఆలకించండి. నీ జీవిత కార్యాలు అన్యులకు కనబడాలా? చెప్పండి.
ఆయన చేసిన కార్యం మిగతా శత్రువులకు కనబడిందా లేదా? ఇశ్రాయేలు కనబడిందా లేదా? అగ్ని అందరి మీద అది బలిపీఠం మీద దిగినప్పుడు మిగతా వారు చూసారే లేదా? ఇశ్రాయేలులకు తెలియనట్లుగా, మిగతా వారికి కన్ఫ్యూజన్ లో తెలియనట్లు ఈయనే దేవుడు అని తెలుసుకున్నట్లు చెయ్యన్నప్పుడు నువ్వు వచ్చి నిలబడి కాసేపు నా దేవుడు అంటే నాకు తెలుసు, నా లోపలే ఉందో నాకు తెలుసు, నా పరిశుద్ధి నాకు తెలుసు, షాడాప్. ప్రభు ఏం చూపిస్తామన్నారు? ఆయన సహనాన్ని ఏం చేయమన్నారట? లోపల పెట్టుకోమన్నారండి. ఆయన ఏం చెప్పాడు? ఆయన నీ సహనము సకల జనులకు. ఇప్పుడు సకల జనులు చూస్తుండగా నీ మీదకి ఏమవుతుంది? అప్పుడు లాజరస్ గారు మందిరంలోనట సౌండ్ సిస్టమ్ ₹1,00,000 ఇచ్చినోడికి మర్యాద చేయలేదు, మెసేజ్ మధ్యలో అయ్యగారు ప్రెసిడెంట్ ఈయన ఆయనకి చెప్పలేదు అని చెప్పేసి కలిసి వెళ్ళిపోయాడట. మందిరం రావడం అని సౌండ్ సిస్టమ్ పట్టుకుపోయాడట. హల్లెలూయా. అలానే మీరు వాక్యం వింటున్నప్పుడు కొంతమంది దైవజనులు తిట్టగా, నేను నాలాటోడు అనుకోండి, ఏం చేస్తారట? అదొక్కటే మందిరం మాకు, మా ఇంటి పక్కన ఒకటి లేదా? హల్లెలూయా. లేదా మాకు, మా పైన ఒకటి ఉంది, మా కింద ఒకటి ఉంది. స్తోత్రం. మేము ఇలా కాల్ చేస్తే టక్కని వాలిపోతారు మా ఇంట్లో పాటలు. వినండి, ఈయన ప్రత్యేకం. ఆమేన్. ఈయన ప్రత్యేకం, ఈయన ప్రత్యేకం. ఈయన చేసిన ప్రార్థన జనములకు తెలియనట్లుగా చేయమన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఆయన చేసిన ప్రార్థన ఏంటయ్యా? జనాలకు తెలియాలా. నేను ఎవరిని నమ్ముకున్నానో ఇప్పుడు అపహాస్యం చేస్తున్న జనాలందరూ ఆశ్చర్యపడే కార్యం చేయలేవు. దానికోసం నువ్వు ముందేం కట్టాలా? అప్పుడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అద్భుత కార్యం నీ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు కాదు అద్భుతం అని చెప్పాల్సిన, అన్యులు చెప్పాలా. ఈ లోపు జనములకు తెలియనట్లుగా నేను కార్యాలు చేస్తాను. దేవుడి కార్యాలు నువ్వేమంటావు అంటే, ఇందాక అన్నాను కదా మాట, నాకు తెలుసు, నాకు ఏంటి తెలుసు. వద్దు, నీ జీవితం జనాలకు తెలియాలి. ఆమేన్. నీ జీవితంలో దేవుడు ఎలా ఆశీర్వదించాడు జనాలకి తెలియాల. రోషం కలిగి నిలబడు దేవుని కోసం. ఆమేన్. ఎంతమంది ఎన్ని మాటలు ఏది అనని రోషం కలిగి నిలబడు. ఆ రోషం కలిగి నిలబడి నీ బలిపీఠాన్ని వారి ఎదుటే కట్టు. ఎందుకు వ్యర్థం అంటున్న కట్టు, ప్రార్థన అవసరం లేదన్న కట్టు, మందిరం అవసరం లేదన్న కట్టు. నీ బలిపీఠాన్ని ప్రభు దించుతాడు తన అగ్నిని. ఆమేన్. శత్రువులు సిగ్గుపడినట్లుగా ఆయన చేస్తాడు. అదే ఆయన పని. హల్లెలూయా. అది ఆయన పని. ఎంత శత్రువులు సిగ్గుపడతానో సరే ఇల్లు ఆడి బలిపీఠాన్ని కూల్చాడండి ఏలియా. మనం ఏం చేస్తామంటే, మన మీద ఎవరన్నా ఏమని అనగానే నువ్వు అలా అయిపోతారు నన్ను అంటే ఎలా జరిగింది అలా జరిగింది నీవే చూసుకో. ఇది కాదు. అంతలాగా రెచ్చిపోతున్నప్పుడట ఏలియా తన బలిపీఠాన్ని కట్టుకున్నాడట. ఆమేన్. ఏలియా ఏం కట్టుకున్నాడు? శత్రువులు రేగినప్పుడు జ్ఞాపకం చేసుకుని నీ బలిపీఠం ఎలా ఉందో దాన్ని కట్టుకో సరిగ్గా. హల్లెలూయా. అంతేనండి. దేవుడు ఏమన్నాడట? ఒరే నలకం చూస్తున్నావు, దేని వదిలేసావు? చెప్పండి, దేని వదిలేసావు? అడలాగా. స్తోత్రం. ప్రభు దగ్గర పెద్ద అర్థం ఉంది. ఆమేన్. ప్రభు దగ్గర అర్థం ఉంది. ఎలాగైనా ఫస్ట్ నువ్వు కనబడతావు. ఆడిపోయింది కలిసి అన్నవరా, నీ దగ్గర ఏముంది? ఈ పక్క ముందు. ఆమేన్. ఆ నలుసు నేను ఎదుటి తీస్తాను, ఆడి సంగతి నేను చూసుకుంటాను. ఆడికి కూడా నేనే కాపర్ని, వాడికి నేనే తండ్రిని, వాడిని నేనే పుట్టించాను, వాడు నా బిడ్డే, నేను చూసుకుంటాను. నీ బలిపీఠం కట్టుకో. హల్లెలూయా. అమ్మా ఏం కట్టాలా? డోంట్ ట్రై టు రీబిల్డ్ అదర్స్ ఆల్టర్స్. మిగతా వాళ్ళు బలిపీఠాలు మీరు కట్టాలనో త్రొయ్యాలను మీరు చూడమాకండి. నీది. ఆమేన్. నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇది ఎలా జరిగింది, దీని కొరకు నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, అప్పుడు అడుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకే ఒక్క మాట మీతో చెప్తున్నాను. నేనైతే, చెప్పండి, ఆ మాట అనాలంటే ఏముండాలా? నేనైతే. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఆమేన్. చెప్పండి. ఈరోజు నిన్ను 4వ ఫ్లోర్లో పెట్టాడు, ఆ స్థాయిలో పెట్టాడు. రేపు గ్రౌండ్ ఫ్లోర్కి పో అన్నాడు. కంఫర్ట్ అలవాటు అయిపోయింది ప్రభు, ఏసీ అలవాటు అయిపోయింది ప్రభు, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏం ఉండవు, ఫ్యాన్ కూడా ఉండదు సరిగా. నేనైతే. చెప్పండి, చెప్పాలి మరి. ఈ రోజు నీకు బీరువాలో ₹1,00,000 ఇచ్చాడు దేవుడు, రేపు పొద్దున్న 1,00,000 తీసేసి -1,00,000 ఎడతాడు. అప్పుడు ఏమంటావు? చెప్పండి. ఇందాక అన్నాను, ఆషేర్ అన్న రాయి ఆశీర్వాదం అయిపోయింది. ఏమైంది? బలిపీఠం పడిపోయింది, అగ్ని ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది, స్తుతి ఆగిపోయింది, హేళన విరిగిపోయింది మనకి. ఇప్పుడు తిరగ పైపు వచ్చి ఏమంటాం తెలుసా? ఇందాక మెచ్చిన డైలాగ్ కూడా కొడతాం మనం. నేనేంటో నాకు తెలుసు,
ప్రభు ఏమో మాట్లాడు, నువ్వేంటో నీకు కాదురా నాయన, జనాలకు తెలియాలి. ఎవరికి తెలియాలా? జనాలకు తెలియాలి. నీ సహనం తెలియాలి, నీ ప్రేమ తెలియాలి, నీ అభిషేకం తెలియాలి, నీ అగ్ని తెలియాలి. మైనస్ ఎప్పుడైనా జరిగింది నీ జీవితంలోనే, సరి చేసుకో, నేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వైతే చెప్తారా ఈ మాట? ఇప్పుడు ఎంత డౌట్ పడుతున్నారు ఇంకా. మరి ఏలియా అన్నాడు, అన్ని తీసేసినా సరే చెప్పాను. ఏలియాకి ఏడేడు తీస్తాడట? సొంత ఊరు తీస్తాడు, సొంత స్థలం తీస్తాడు, సొంత ఇల్లు తీస్తాడు, ఇంట్లో అన్ని తీస్తాడు, ఇంట్లో వాళ్ళు తీస్తాడు. అన్ని తీసిన తర్వాత టెంట్ కూడా లేని కేరీది వాగుదీరు పంపాడట పాపం. మరి ఏ గుహలో ఉన్నాడు, చెట్ల కింద నాకైతే తెలియదు కానీ మంచాలు గెంచాలు అన్నీ తీసేశాడు. ఆమె మంచం అంటే నిద్ర తీస్తాడు, కంచం అంటే అన్నం తీస్తాడు. హల్లెలూయా. ఇచ్చిన 2 ముక్కలు పంపిస్తాను, శుభ్రంగా తిను అంతే. పెట్టిన గడు సంతోషించాలి. ఈ విషయం పిల్లలందరికీ చెప్తా ఉన్నాను, ఆలకించండి. వీళ్ళు చాలాసార్లు నాకు పలానాది ఉంటేనే తింటానంటారు. అవునా? అనుకోండి, ఏలియా బొమ్మ పెట్టుకోండి, ఈరోజు ఊహాగీతం తీసుకొని ఏంటన్నాడో చూసుకోండి ఒకసారి. ఏది ఇస్తే జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మా కత్తి అందరికీ తిరిగిద్ది, 2 వైపులా ఉంటుంది. హల్లెలూయా. దయచేసి ఇది చెప్తారా మీరు ఈసారి నాతో పాటు మాట? అమ్మా ఆలోచించి చెప్పండి. మాటకు విలువెత్తాడు ఆయన. ఆమేన్. సంతకాలిక దేనికి విలువెత్తాడు ఆయన? చెప్తారా మరి? అన్నీ ఉన్నప్పుడు స్తోత్రం, యేసయ్య, అద్భుతం, ఆరాధన అన్నీ బాగానే ఉంటాయి. మరి ఏలి ఎలా ఉండాలా? నేనైతే చెప్పగలరా మాట? ఎన్ని కష్టాలైనా బెదరెను, ఎంత బాధైనా వెనుదిరుగాను. ఎన్ని కష్టాలైనా, చెబుదాం అందరం కూడా, ఎంత బాధైనా వెనుది. మరొకసారి, ఎన్ని కష్టాలైనా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆనందిక నీవు మాత్రమే, ఆనందిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను, చెబుదాం అందరూ కూడా ఉజ్జీవంగా. నేనెప్పుడు ఎన్ని కష్టాలైనా. అందరూ కలిసి ఒప్పుకున్నది, ఇది పాట కాదు, నిబంధన. అందరూ కలిసి చెబుదాం, అందరూ కూడా ఒప్పుకుందామా? మరొక్కసారి, మరొక్కసారి. హల్లెలూయా, ఆమేన్. చెప్తారు ఇప్పుడు, నేనైతే. మరి జాగ్రత్త. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట నేను మరలా చెబుతూ ఉన్నాను. నేనైతే, ప్రభు నిన్ను అడిగి నీ దగ్గరికి వచ్చిన, అమ్మా నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే అన్నాడైనా, యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తాను. ఆమేన్. వేరే నామము జోలికి నేను వెళ్ళను. హల్లెలూయా. వేరొకటి నేను ఆశ్రయించను, వేరొకటి మోచేతి నీళ్లు నేను తాగను. నాకు నువ్వు కావాలి ప్రభువా, నువ్వు మాత్రమే కావాలా. వేరే నామమే లేదు ఆరాధించుటకు, వేరే నామమే లేదు ఆరాధించుటకు. ప్రార్థనాలకించువాడనికి స్తోత్రము, ప్రార్థనాలకించువాడనికి స్తోత్రము. వేదోళ్ళ పాడిరా నీ మధుర నామము, తనివి తీరని నీకు స్తోత్రము. వేదోళ్ళ పాడిరా నీ మధుర నామము, తనివి తీరలేదు స్వామి నీకు స్తోత్రము. అదే నిబంధనలు లేచి నిలబడదాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి దయచేసి. విన్న వాక్యాన్ని బట్టి నేనైతే యెహోవా నామమును ఆరాధిస్తాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నా బాధ యాందల రబ. ప్రభు మీతో మాట్లాడిన మాటలు బట్టి ఏది సరి చేసుకోవాలో ఒక్క క్షణము దయచేసి సమయం తీసుకొని చేయండి.